కొద్దిసేపట్లో కార్యక్రమాలు ప్రారంభం కాబోతాయి. ఈరోజు చాలా సుదినం, మంచి సాయంత్రం వేళ కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ యొక్క రిజిస్టర్డ్ మెంబర్స్ కన్వీన్ మనం ఇక్కడ చల్లని సాయంత్రం వేళ జరుపుకుంటున్నాం. జాగ్వార్ కార్ షోరూమ్ వారి యొక్క స్టాల్ లోపల, బిల్డింగ్ లోపల లాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఔత్సాహికులందరూ కార్స్ను సందర్శించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రుద్ర కన్స్ట్రక్షన్స్ 2005వ సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటూ ఈ మధ్యనే 2010వ సంవత్సరం నుంచి అపార్ట్మెంట్స్ మరియు విల్లాస్ నిర్మాణంలో ప్రగతి నగర్లో వారి యొక్క వెంచర్స్ ఉన్నాయి. వారి యొక్క వివరాలన్నీ కూడా బ్రోచర్స్ రూపంలో ప్రతి టేబుల్ పైన ఉంచడం జరిగింది. వారి యొక్క స్టాల్ను కూడా సందర్శించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి యొక్క ఏవిని చూశారు మీరు. మరి అలాగే మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్ కార్జింగ్, అలాగే సౌదా ఆర్కిటెక్ట్స్, పిఎంజే జెమ్స్ అండ్ జ్యువెలరీస్ వారు గత 3-4 సంవత్సరాలుగా మన కార్యక్రమంలో ప్రతిసారి వారి యొక్క స్టాల్స్ను ఏర్పాటు చేస్తూ మన కార్యక్రమాలకు ఎన్నో రకాల సహాయక సహకారాలు అందిస్తున్నారు. అలాగే కాన్సేఫ్ అకాడమీ, మరెన్నో ఇతర మెడ్ కేర్ క్లినిక్ వారి యొక్క స్టాల్ కూడా అందరూ సందర్శించాల్సిందిగా కోరుచున్నాం. కొద్దిసేపట్లో కార్యక్రమాలు ప్రారంభం కాబోతాయి. ఈలోపుగా పురా నరసింహారావు గారి యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రారంభం కాబడతాయి. కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. కార్యక్రమంలో మొదటిగా కేడిఐజిఎఫ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. తర్వాత ఓల్డేజ్ హోమ్ వారికి చారిటీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కొద్దిసేపట్లో కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. అందరూ కూడా స్పాన్సర్స్ యొక్క స్టాల్స్ను సందర్శించాల్సిందిగా కోరుచున్నాం. చూశాను అన్నాడు, ఎప్పుడు అని అడిగాడు, ఇప్పుడే అన్నాడు, ఎక్కడా అన్నాడు, నీలోనే అన్నాడు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు అనే భ్రమణ కల్పించి ఆ వివేకానందుల్లో ఉన్నటువంటి వివేకాన్ని బయటికి తీసినటువంటి వాడు రామకృష్ణ పరమహంస. ఆ వివేకానందుడు మనకి చెప్పింది ఏమిటి అంటే, నాకు సముద్ర కెరటాల వివేకానందుడిగా మాస్టర్ కుర్రా గౌతమ్ మీ ముందుకు వస్తున్నాడు. ఆ వివేకానందుడు అదిగో అదిగదిగో తూర్పు తీరపు వెలుగు కిరణం, అదిగో భారతదేశపు జ్ఞాన నేత్రం, అదిగో భారత యువతకు మార్గదర్శి రూపం, అదిగో భారత మహిళను శిఖరంపై ఉంచిన మహనీయుని రూపం, అదిగో భారత కీర్తి పతాకను ప్రపంచ గగన వీధులలో రెపరెపలాడించిన వివేకానందుడు, అడుగో మన కాకతీయ డైనాసిటీలో ఉన్న బాల వివేకానందుడు, అడుగో. జై హింద్. ఈ ఫౌండేషన్ యొక్క ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం జరుగుతుంది. అందుకే గంగ కన్న నిన్నగా భావించిన రఘురాముడంతటి ధన్యుడు, ఆశబరిదెంతటి పుణ్యము. ఆమె యౌవనో కాదు సుమా, ఆడబడుకునే జాతికి జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడివిని బుద్ధి పెరిగిన కథలే అఖిల భారత
చరితలో మీరే మాకు సారథులు. అందుకే కృషి ఉంటే మనిషి తరానికి తరగని వెలుగవుతారు. ఇలా ఏలుగులో ఉంటారు. ఒక సైడ్ చేస్తే పక్కకు ఉంటుంది. మరో 5 నిమిషాల్లో మన ముఖ్య అతిథులు కాబోతున్నాయి. కాబట్టి యాంగిల్లో వచ్చి అటు ఇటు కార్యక్రమంలో మొదటిగా ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం పూర్తయింది. మనకు స్పీడ్ టాప్లో వచ్చేస్తుంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈసీ మెంబర్స్ వైఫ్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈసీ మెంబర్స్ వైఫ్స్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జ్యోతి ప్రజ్వలన చేసే నిమిత్తం ప్రెసిడెంట్ గారి భార్య, సెక్రటరీ గారి భార్య, అలాగే ట్రెజరర్ గారు, ఈసీ మెంబర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేనేమో అంటున్నాను కదా మీకు. దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. కేడిఐజీ ఫౌండేషన్ రిజిస్టర్డ్ మెంబర్స్ కన్వీన్కు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ పెందుర్తి శ్రీరామ్మోహన్ రావు గారు మన కార్యక్రమానికి విచ్చేశారు. శ్రీరామ్మోహన్ రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగాను ఈ ఫౌండేషన్ తరఫున స్వాగత సుమాంజలి సమర్పిస్తున్నాం. కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ తరఫున శ్రీ పెందుర్తి శ్రీరామ్మోహన్ రావు గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి మొదటిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఇటువైపు చూడండి మేడం. మేడం కొంచెం వెనక్కి వచ్చేయండి మేడం. అన్నా కొంచెం పైకి లేపన్నా, లేదా పైకంట. మెంబర్స్ అందరికీ విన్నపం, గ్రాండ్ ప్యాట్రన్స్ మరియు వారి యొక్క కుటుంబాలు ముందు వరుసలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. గ్రాండ్ ప్యాట్రన్స్ మరియు హిస్టరీ ఆఫ్ కేడిఐజీ ఫౌండేషన్, కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ యొక్క చరిత్ర గురించి ఒక
చిన్న ఏవి రూపంలో మీరందరూ ఈ స్క్రీన్పై చూడబోతున్నారు. స్టార్ట్. నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్, ఈ పేరులోని వైబ్రేషన్ ఉంది, ఈ పలుకులోనే ఒక రిథం ఉంది, ఈ పదంలో అనితర సాధ్యమైన దమ్ము ఉంది. మాటకైనా మంచికైనా, సహనానికైనా సౌశీల్యానికైనా, వీరత్వానికైనా ధీరత్వానికైనా, స్నేహానికైనా సామరస్యానికైనా వన్ అండ్ ఓన్లీ డెఫినేషన్ కాకతీయ డైనాసిటీ. చరిత్రను చూసి మురిసిపోవడం కాదు, దాన్ని అజరామరం చెయ్యాలి. మరణంలోనే కాదు, ఎప్పటికీ ఆచరించి చూపించాలి. ఈ ఏకైక లక్ష్యంతో ఏరి కోరి పెట్టిన పేరే కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన మన వాళ్ళను ఒక్కటిగా, ఒక్క కుటుంబంగా చూడాలన్నదే కేడీఐజీఎఫ్ కాన్సెప్ట్. మనలో రాజకీయ నాయకులున్నారు, పారిశ్రామికవేత్తలున్నారు, వ్యాపార దిగ్గజాలున్నారు, సినీ ప్రముఖులున్నారు. చేసింది ఒక్క గూటికి చేర్చింది కేడీఐజీఎఫ్. సొంత లాభం కొంత మానుకోవడం చాలా మంది చేసే పని. మనము చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం. అయితే ఏదో చెయ్యాలన్న తపన మనసులో ఉన్న, ప్రత్యేకించి ఎవరికి వారు సమయం వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించడం కుదరని పని. వ్యక్తిగా ఒక్కరి వల్ల సాధ్యం కాని విజయాలు వ్యవస్థగా మారితే ఐక్యతే మన బలం. ఐక్యతతోనే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాం. మన ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నాం. చదువున్న నిరుద్యోగ యువతకు లేదు అనుకున్న ఉద్యోగాలు కల్పించడం కేడీఐజీఎఫ్ ద్వారా చూపిస్తున్నాం. మరణం తర్వాత జీవించాలంటే అవయవదానమే మార్గమన్న అవగాహనను 10 మందిలోకి తీసుకెళ్తున్నాం. బ్లడ్ అండ్ ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రామ్ను క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నాం. వృద్ధాప్యం శాపం కాదు, అది ప్రతి ఒక్కరికి తప్పని దశ. దాన్ని గుర్తెరిగి ఎవరూ లేని వృద్ధుల్ని మానవత్వంతో కేడీఐజీఎఫ్ ద్వారా హక్కును చేర్చుకుంటుంది. ఇక్కడ వీళ్లను అనాథలుగా కాకుండా సీనియర్ సిటిజన్స్ గా భావించి ఓ గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు దుస్తులు, ఆహారంతో పాటు ఇతరత్ర అవసరాల్ని సమకూర్చుతూ మనల్ని కన్న తల్లిదండ్రుల్లో చూసుకుంటున్నాం. మెంబర్షిప్తో పనే పోయినట్టు కాదు, మనకు మనం చేస్తున్న సాయం ఎంత విలువైందో చూపించే ప్రయత్నమే. మన సేవా కార్యక్రమాల్ని మననం చేసుకుంటే మిగతా వాళ్ళకి మన స్ఫూర్తి చేరుతుంది. అదే అసలైన కాంతి. ఒకే సంస్థ, వందల పనులు. అవి భవిష్యత్తులోనూ నిర్విరామంగా జరగాలంటే ప్రత్యేక విభాగాలు ఉండాలి. ఇది నా బాధ్యత అని సకాలంలో పూర్తి చేసే ప్రతినిధులుండాలి. అందుకే ఆయా విభాగాల మోటో, లోగోలు మనందరి అపూర్వ సమ్మేళన కార్యక్రమంలో లాంచ్ కాబోతున్నాయి. అన్ని కేడీఐజీఎఫ్ అని ఒకే గొడుగు కింద ఉండి సందర్భాలు ఉంటాయి. అవి పండుగలు, పర్వదినాలు ఏవైనా కావచ్చు. అలాంటిదే కాకతీయ డైనాసిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అపూర్వ సమ్మేళనం ఈ మూలాయి జిల్లా. ఆహ్లాదకరమైన వాతావరణంలో మన కుటుంబ
ఆలోచన ఎందుకు వచ్చింది, ఐడియా ఏంటి, థాట్స్ ఏంటి? నేను ఇప్పటివరకు వీడియో చూడలేదు, కొంత చూశాను నువ్వు పంపించిన తర్వాత. చాలా అద్భుతంగా చేశావు. విషయం మాట్లాడుతున్నా. ఈ కేడిఐజేఎఫ్ ప్రోగ్రామ్స్ నేను ఇంతకుముందు విన్నాను. ఈ మధ్యకాలంలో లాస్ట్ అంటే 2 years నుంచి విన్నాను. ఒక 3-4 months నుంచి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు వస్తుందో ఒకటి చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఈ సార్ చెప్పారు, అయినా ఒకసారి చేద్దాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నా ప్రయత్నం చేశాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మ్యాక్సిమం క్రియేషన్స్ అని కొత్తగా నేనే స్టార్ట్ చేశాను. ఆ జనాల్లోకి వెళ్ళడానికి కూడా ఇది కొంచెం నాకు ఇది ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీ ఆశీస్సులతో, కేడీజేఎఫ్ ఆశీస్సులతో ఇది కొంచెం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జీపీ క్లబ్స్ వీడియో. సభ్యులందరూ వీడియోని చూశారు కదా. స్వంత లాభము కొంత మానుక పొరుగు వారికి తోడుపడబోయే అనే నినాదంతో ఈ యొక్క కాకతీయ డైనాసిటీ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ యొక్క కార్యకర్తలు, ఈసీ మెంబర్స్ అందరూ కూడా తమ తమ సొంత పనులను కూడా ప్రక్కన పెట్టుకొని ఈ యొక్క ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాగే ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా వారి వారి వంతు ఫిజికల్గా వారు వెన్నంటి ఉండలేకపోయినా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ గ్రాండ్ ప్యాట్రన్స్ సభ్యులైనటువంటి వారి గురించి ఒక చిన్న ఏవి ప్రజెంటేషన్ చేయబడుతుంది. ఒక చిన్న ఏవి ప్రజెంటేషన్ కార్యక్రమం ఇప్పుడు ప్రజెంటేషన్ చేయబడుతుంది. విజ్ఞానం, వివేకం, విశేష ప్రతిభ, విషయ పరిజ్ఞానం కలగలిసిన సుజ్ఞాని, తెలుగువారి తేజాన్ని పొరుగువారికి పరిచయం చేసిన మహామనిషి, నగర వాస్తవ్యులు, ప్రముఖ న్యాయవాది,
శ్రీ పెందుర్తి వెంకట సుబ్బయ్య చౌదరి మరియు శారదాంబ దంపతులకు 1934వ సంవత్సరంలో జన్మించిన శ్రీ రామ్మోహన్ రావు గారు బాల్యంలోనే అసమాన ప్రతిభను కనబరిచారు. స్థానిక ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో పట్టభద్రులైన వీరు సివిల్ సర్వీసెస్ పరీక్షలో అత్యుత్తమ స్థానంలో ఉత్తీర్ణులై 1956వ సంవత్సరంలో పోలీస్ శాఖలో ప్రవేశించారు. పోలీస్ శాఖలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే అనేక విభాగాలలో వివిధ హోదాలలో పనిచేసిన శ్రీ రామ్మోహన్ రావు గారు అత్యంత నిబద్ధత, విషయ పరిజ్ఞానం, సమయపాలన, సేవాభావంతో అతి పిన్న వయసులోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాను అందుకున్నారు. దాదాపు 32 సంవత్సరాలు పోలీస్ శాఖలో నిర్విరామంగా కృషి చేసిన వీరు 1974వ సంవత్సరంలో ప్రఖ్యాత ఇండియన్ పోలీస్ పథకాన్ని, 1982వ సంవత్సరంలో ప్రముఖ రాష్ట్రపతి పోలీస్ పథకాన్ని తదితర మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అంతేకాక ప్రభుత్వ రంగ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వైస్ చైర్మన్గాను మరియు మేనేజింగ్ డైరెక్టర్గాను, హైదరాబాద్ ఆల్విన్ సంస్థకు చైర్మన్గాను వివిధ హోదాలలో వ్యవహరించారు. 1993వ సంవత్సరంలో పదవీ విరమణ అనంతరం కూడా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, నేషనల్ ప్రొడక్టివ్ కౌన్సిల్ లాంటి అనేక సంస్థలలో చైర్మన్ మరియు డైరెక్టర్ హోదాలలోనూ, అనేక విద్యా సంస్థలలోనూ కీలక పాత్రను పోషించారు. వీరు అనేక పత్రికా వ్యాసాలను, ఎన్నో ప్రత్యేక సమావేశాలలో ఉపన్యాసకులుగాను సమాజానికి ఎంతో సేవ చేశారు. 2002వ సంవత్సరం నుండి 2004వ సంవత్సరం వరకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఎంతో సమర్థవంతమైన పరిపాలనను అందించారు. శ్రీ పెందుర్తి శ్రీరామ్మోహన్ రావు గారికి కేడిఐజీ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. చిరు పరిచయ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమానికి రచన, దర్శకత్వం, వాయిస్ అన్నీ నావేనండి. మీరు గమనించినట్లయితే నేనే మాట్లాడాను దాంట్లో ఆ ఏవీలో. అలాగే రచించింది కూడా నేనే, దర్శకత్వం కూడా నేనే. అలాగే మన రవి గారు వారు ఇది ఏవి తయారు చేసి ఇచ్చారు మనకి. అలాగే కార్యక్రమంలో ఇప్పుడు కేడిఐజీ ఫౌండేషన్ యొక్క వివిధ రకాలైన లోగోస్ గురించి మీకు ఆల్రెడీ మొదట్లోనే ఏవీలో విని ఉన్నారు. ప్రతి ఒక్క విభాగానికి ఒక ప్రత్యేకమైన లోగోని డిజైన్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది. వేదిక మీదకి రావాల్సిందిగా మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ పెందుర్తి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రెసిడెంట్ గారు అయినటువంటి కొట్లూరి శ్రీనివాసరావు గారు వారిని వేదిక మీదకి, ధనంజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ధనంజయ్ గారు, నవీన్ తొందరరా తొందరరా, లోగి నగేశ్వరి ఉప్పు మీది కదా గిరి, దూరం నుంచే. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి శ్రీ పెందుర్తి శ్రీరామ్మోహన్ రావు గారిని సభాముఖంగా షాల్తోనూ ఫ్లవర్ బొగ్గతీను సత్కరించాల్సిందిగా శ్రీ వేములపల్లి శివప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి.
వేములపల్లి శివప్రసాద్ గారి చేతుల మీదుగా మన ముఖ్య అతిథి అయినటువంటి రామ్మోహన్ రావు గారికి షాల్తో సత్కరణ కార్యక్రమం జరుగుతుంది. మీ అందరూ చప్పట్ల రూపంలో కరతాళ ధ్వనుల మధ్య మీ యొక్క అభిమానాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ రిజిస్టర్డ్ మెంబర్స్ కన్వీన్కి విచ్చేసినటువంటి 9, 8, 7, 6. నెక్స్ట్ ఇప్పుడు మన కేడిఐజిఎఫ్ అంబ్రెల్లా కింద ఈ అకాడమీ అంటే మనం స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ హెల్ప్ చేసే విషయంలో, తర్వాత పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడంలో, స్ట్రెస్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఆ స్ట్రెస్ రిలీఫ్ చేసే కార్యక్రమం, అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ కేడిఐజిఎఫ్ అకాడమీ అనే సబ్ డివిజన్ కింద వర్క్ చేస్తాయి అన్నమాట. ఆ సబ్ డివిజన్కి ఒక లీడర్ని కూడా నియమించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంపవర్డ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి ఇంకొక సబ్ డివిజన్ అనమాట. అదేంటంటే మనం పేదవారికి ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు తలెత్తితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అలాగే మనం రెగ్యులర్గా చేసే మెడికల్ క్యాంప్స్ లాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి దీనికి జరుగుతుంది. నెక్స్ట్ లోగో, మనలో ఎవరికైనా మేజర్ ప్రాబ్లం వచ్చి మన గవర్నమెంట్కి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఇతరత్ర డిపార్ట్మెంట్స్కి వెళ్తే మనకు అన్యాయం జరిగితే మన ప్రాబ్లం పట్టించుకోనప్పుడు మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా కేడిఐజిఎఫ్ నుంచి పోరాడి మీ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ లోగోను కూడా డీల్ చేయడం జరుగుతుంది. ఈ బ్యూరో ఆఫ్ హ్యూమన్ రైట్స్ దానికి నేనే నేతృత్వం వహించబోతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ లోగో కొమారెడ్డి రత్నగోపాల్ గారు ఆవిష్కరించబోతున్నారు. కొన్ని పెళ్లి సంబంధాలు కూడా చూశారు. మనలో ఉన్న వాళ్ళందరికీ దయచేసి మీరు పెళ్ళిళ్ళు ఎక్కడ కమిట్ అవద్దు, మేమే చూస్తాం, మేమే చేస్తాం. మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వండి. వేరే బ్యూరోలకు వెళ్ళి అక్కడ ఫీజులు కట్టి ఇక్కడ ఫీజులు కట్టి చేయొద్దు. మీ అందరికీ మంచి సంబంధాలు చూసే బాధ్యత పున్నయ్య గారు చేయకపోతే చెప్పండి, ఈసీ చూస్తుంది. ఎవరు చేయకపోతే చెప్పండి, నాకు చెప్పండి, నేను మంచి సంబంధాలు చూస్తా. గ్లోబల్ వార్మింగ్ విషయంలో, సో ఈ గ్లోబల్ వార్మింగ్ విషయంలో మనం కూడా మన వంతు సాయం చేయడం అన్నమాట. చెట్లు నాటే కార్యక్రమం కానీ, ప్లాస్టిక్ని నిషేధించడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు చేసి మనం కూడా దాంట్లో పాలుపంచుకోవాలి. ప్రపంచం సర్వనాశనం అవ్వబోతానికి కారణం అదే, మెయిన్ గ్లోబల్ వార్మింగ్. సో దానికి కూడా మా ఈసీ మొత్తం దాని గురించి కష్టపడటానికి రెడీగా ఉన్నాం. గ్లోబల్ వార్మింగ్ లోగో శ్రీ వేములపల్లి శివప్రసాద్ గారిచే ఆవిష్కరించబడుతుంది.
ఈరోజు మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ పెందుర్తి శ్రీరామ్మోహన్ రావు గారు కాసేపు ప్రసంగిస్తారు. వారు మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. మరియు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పరిపాలించి చాలా సమర్థంగా పరిపాలించారు. మన తెలుగువారు మనవారు ఎంతో గర్వించదగ్గ విషయం. కుటుంబ సభ్యులు అందరికీ నా శుభాకాంక్షలు. 18 సంవత్సరం వచ్చి 1.5 నెలలు అయినా కూడా నూతన సంవత్సరానికి గురించి మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారి కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాకతీయ డైనాసిటీ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ అనే సేవా సాంస్కృతిక సంస్థను స్థాపించిన శ్రీనివాస్ గారికి, వారికి మరి సహాయం చేసిన మిగతా సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఒక నెల 2 నెలల కిందట వేరే కార్యక్రమానికి అతిథిగా రమ్మని శ్రీనివాస్ గారు కోరినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, అలా కాదండి, ఆ సమావేశం కంటే ఏదన్నా ఒక సందర్భంలో మీరందరూ ఇక్కడ సమావేశం అయినప్పుడు నన్ను గనక పిలిస్తే నేను వారందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను, అదైతే బాగుంటుంది. అంటే ఇది ప్రత్యేకంగా నా గురించి ఈ సమావేశాన్ని ఏర్పరిచారని ఆయన నాకు తెలిపారు 10-15 రోజుల కిందట. ఇది ప్రత్యేకంగా నేను మాట్లాడే సమావేశం కాబట్టి ఏం మాట్లాడాలి, ఏ విషయాల గురించి మీకు తెలియజేయాలి, మీకు చెప్పాలి అనేది నాకు పెద్ద సందిగ్ధంగా మారింది. ఆలోచించుకొని నేను నిర్ణయించుకుంది ఏమిటంటే, ఇటువంటి సందర్భంలో కొన్ని మంచి విషయాలు, కొన్ని చెడు విషయాలు కూడా మీ ముందు ఉంచితే మీరు ఆ విషయాల గురించి ఆలోచించి మరి సరి అయిన ముందుగా వాటికి మరి ఎటువంటి సొల్యూషన్స్ తీసుకురావాలో మీరే ఆలోచించుకుంటారనే ఉద్దేశంతో నేను మీకు కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో ఈరోజు చూస్తే, ప్రపంచ పోకడలు చూస్తే, ధోరణులు చూస్తే నాకు 2 విరుద్ధమైన పోకడలు కనపడుతున్నాయి. ఒకటి ఏమిటంటే, సాంకేతికంగా అంటే టెక్నాలజికల్గా ఈ ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది. అది సాంకేతిక పురోగమనం అన్నమాట. దానికి తోడుగా మరి సాంఘికంగా కానీ సామాజికంగా కానీ చూసుకుంటే మన దేశమే కాదు, అన్ని దేశాల్లో కూడా అడ్వాన్స్డ్ అయిన దేశాలు, ఏది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, జపాన్ కానీ, చైనా కానీ, కాలిఫోర్నియాలో ఏది సిలికాన్ వ్యాలీలో ఒక సౌత్ ఆఫ్రికన్, కెనేడియన్, అమెరికన్ ఇలాన్ మస్క్ అని ఉన్నాడు. ఇలాన్ మస్క్ పేరు మరి ఎంతమంది మీరు విన్నారో, అట్లీస్ట్
ఎంఎస్ ఎంటెక్ ఇక్కడ ఈ లోగోస్ ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎట్లా మనం ముందు మన సమాజాన్ని పోవాలి అనే ఆలోచనలు మీరు చేసుకోవాల్సిన ఇది సమయం. వీటన్నిటికంటే నేను ఇప్పుడు ఈ లోగోస్ రిలీజ్ చేసేటప్పుడు పొట్లూరు శ్రీనివాసు ఒక లోగో ఏది ఈ పర్యావరణ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ వీటి విషయాన్ని గురించి క్లుప్తంగా మీకు ప్రస్తావించారు. ఆ సందర్భంగా నాకు ఒక ఆలోచన తట్టింది. అది మీ ముందు మీ అందరితో నేను పంచుకోవాల్సిన బాధ్యత నాది. 1917వ సంవత్సరంలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించారు 1917వ సంవత్సరంలో. ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించినప్పుడు మరి మన దేశంలో అది వైస్రాయ్, అప్పటికున్న వైస్రాయ్ హార్డింజ్ ప్రభు అనుకుంటాను, హార్డింజ్ ప్రభు దాన్ని ప్రారంభించాడు. ఆ కార్యక్రమానికి దేశంలో ఉన్న మహారాజాలు, రాజాలు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, మరి రాజకీయ నాయకులు అందరినీ కూడా పిలవటం జరిగింది. యానీ బెసెంట్, మరి మదన్ మోహన్ మాల్య, కాంగ్రెస్ ప్రెసిడెంట్ చాలామంది అందరూ ఆ సమావేశానికి హాజరవటం జరిగింది. అప్పుడే సౌత్ ఆఫ్రికా నుంచి మహాత్మా గాంధీ గారు ఇండియా వచ్చారు. గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి 1915వ సంవత్సరంలో ఇండియాకు వచ్చిన తర్వాత గోపాలకృష్ణ గోఖలే ఇచ్చిన సలహా ప్రకారం మొదటి 1-2 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించకుండా దేశాన్నంతా ఒకసారి చుట్టూ తిరిగి వచ్చాడు. ఎందుకు దేశాన్ని చుట్టూ తిరిగి వచ్చాడంటే, ఆ దేశాన్నంతా ఒకసారి చుట్టూ తిరిగితే అసలు దేశంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమిటి మన పరిస్థితి, మనం ముందుకు పోవడానికి మనం ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో ఆయన 1916, 1917 సంవత్సరాలు ఆయన దేశాన్ని అంతా ఒక చుట్టూ తిరిగి రావటం జరిగింది. అప్పుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారి ఆహ్వానం మన్నించుకొని ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వెళ్ళటానికి జరిగింది. అందరితో పాటు ఆయన కూడా ఉపన్యసించమన్నారు. ఆయన తన ఆ ఉపన్యాసంలో 3-4 విషయాలు చాలా గట్టిగా చెప్పాడు. ఒకటేమిటంటే, తనకు ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడారు. దాన్ని విమర్శిస్తూ ఆయన మరి మన మాతృభాషల్లో, మన సొంత భాషల్లో మాట్లాడవలసిన అవసరం ఎంతో ఉందో అని ఆయన ఆ మహారాజాలని, రాజకీయ నాయకుల్ని అందరినీ విమర్శించడం జరిగింది. రెండోది, ఈ మహారాజాలు, రాజాలు వాళ్ళ వేసుకున్న నగలు, ఆభరణాలు, ఏది వజ్రాలు, వైడూర్యాలు, మరి కెంపులు, మాణిక్యాలు, మరగతాలు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద దండలు, అవన్నీ మరి తలపాగల్లో కూడా సర్పేచులు ఇవన్నీ వేసుకోవటం, అది కూడా ఆయన హేళన చేశాడు ఆ రాజాలని, మహారాజాలని వేసి. ఇది మన హిందూ దేశం అంటే హిందుస్థాన్, ఇండియా, భారతదేశం ఎంత మరి అదో కింద పడి ఉందో, మనం ఎంత పూర్ కంట్రీయో మనది దేశం, ఇటువంటి దేశంలో మీరు ఈ మాదిరిగా ఆస్టెంటేషియస్గా ఈ పెద్ద ఆభరణాలు, నగలు ధరించడం ఏమి సవ్యంగా లేదు, ఇది మంచిది కాదు అని వాళ్ళకి సలహా ఇచ్చాడు. మూడో విషయం ఏం చెప్పాడంటే, మన దేశంలో పరిశుభ్రత లేదని చాలా పెద్ద సమస్యగా తేలిందని ఒక్కాణించి చెప్పాడు. స్వచ్ఛ భారత్ అని ఆయన చెప్పాడు 1917. ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరి 1914లో నరేంద్ర మోడీ మరి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది ఒక ప్రజా కార్యక్రమంగా ఆయన చేపట్టడం జరిగింది.
గాంధీ గారు ఏం చేశాడంటే అప్పుడు అంతకుముందు 1916లో కాశీ విశ్వనాథ్ టెంపుల్ వెళ్ళాడు. ఆ విశ్వనాథ్ టెంపుల్ చుట్టూ పరిసరాలు ఎంత దుర్గంధంగా ఉన్నాయో ఆయన గమనించాడు. నీళ్లు, మరి చెత్త, మరి తిని పారేసిన ఆకులు, తిని పారేసిన మరి వస్తువులు, ఏది తినే వస్తువులు, ఇవన్నీ. అదే కాకుండా ఒక పండ పిలిచాడు. పండ అంటే పురోహితుడు అనమాట. పురోహించి నాకు పూజలు చేయిస్తావని అడిగాడు ఆయన. అడిగితే ఆ పండ ఏం చెప్పాడంటే పెద్ద మొత్తం అడిగాడు ఫీజుగా. పెద్ద మొత్తం ఏం కాదు, 2 రూపాయలు ఎంతో అడిగాడు. ఆ కాలంలో 2 రూపాయలు చాలా పెద్ద విలువ ఉన్న మొత్తం అన్నమాట. గాంధీ గారు అన్నాడు, 2 రూపాయలు చాలా ఎక్కువ నువ్వు చేసే సేవకి, తగ్గించమన్నాడు. వాడు తగ్గించను అన్నాడు. గాంధీ గారికి ఆయనకి పెద్ద ఘర్షణ పడింది. ఘర్షణ పడితే గాంధీ గారు ఏం చెప్పాడంటే, సరే నేను 2 రూపాయలు ఇవ్వలేను, నేను వేరే వాడిని చూసుకుంటానని నేను నడుస్తా వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వెంటబడ్డాడు ఈ పండా పురోహితుడు. చివరికి పావలా ఇస్తానన్నాడు గాంధీ గారు ఈ పురోహితుడు. వాడు తిట్టుకుంటా పావలాకు ఒప్పుకొని ఆయన తీసుకుపోయి మరి కాశీ విశ్వనాథుని దేవాలయంలో ఆయనకి పూజా పునస్కారాలు చేయించాడు. ఆ పూజా పునస్కారాలు చేయించినప్పుడు ఆ కాశీ విశ్వనాథుని దేవాలయంలో మరి శివలింగం కదా, ఆ శివలింగం ఎట్టి దరిద్ర పరిస్థితిలో ఉందంటే దాని నిండా చుట్టూతా డర్ట్, ఆ నీళ్లు కూడా చాలా దుర్గంధమైన నీళ్లు. అదంతా చూసి ఆయన, దేవుడే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇక మన కర్మ ఏం కావాలని అప్పుడు ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో స్వచ్ఛ భారత్కి అవసరం ఏముందో అది చెప్పాడు. మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఆయనంతటికే ఆయన టాయిలెట్స్ కడుక్కునేవాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా తన ఆశ్రమంలో ఒక హరిజన్ని, ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ నివాసులుగా ఒకరిని తీసుకొని వెళ్ళాడు ఇక్కడి నుంచి. ఆ హరిజన్ టాయిలెట్ కూడా కనకమన్నాడు కస్తూరబాని. దానివల్ల కస్తూరబా గాంధీ గారికి చాలా పెద్ద వివాదం అయింది. ఆయన ఎప్పుడు కూడా తను ఉండే చుట్టుపక్కల తన ఇల్లు కానీ, తన గది కానీ, తన మరి ఆఫీస్ కానీ అన్నీ కూడా చాలా పరిశుభ్రంగా పెట్టుకునేవాడు. అటువంటి వాడు మన దరిద్ర పరిస్థితిని, దుర్గంధ పరిస్థితిని ఇండియాలో చూసి స్వచ్ఛ భారత్ ఎంతో అవసరం అని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆయన మొదట ఇచ్చింది ఈ నినాదం, స్వచ్ఛ భారత్ నినాదం. ఆ నినాదాన్ని పట్టుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దాన్ని ఒక కార్యక్రమంగా చేపట్టాడు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పాడు, ఈ కార్యక్రమం కనుక మరి విజయవంతం అవ్వాలంటే ఇది ఏదో ఊరికినే మనం స్లోగన్స్ చేసి రోజు ఉపన్యాసాలు ఇస్తే కాదు. ఆయన హిందీలో అంటాడు, ఇది ఒక పెద్ద మహోల్గా తయారు చేయాలి. మహోల్గా తయారు చేయాలంటే ఏంటంటే ఇది ఒక పెద్ద మరి ఈ కార్యక్రమాన్ని, మహోల్ అంటే తెలుగులో ఏమంటాం మనం, దీన్ని ఒక పెద్ద సందర్భం కాదు, మర్చిపోతుంది. ఇది ఒక పెద్ద మహోత్సవంగా, ఓ పెద్ద కార్యక్రమంగా చేపట్టాలి దేశంలో. ఈ సందర్భంగా మరి పొట్లూరు శ్రీనివాస్ గారు ఇందాక చెప్పిన మాటలను బట్టి నాకు ఒక చిన్న ఆలోచన తట్టింది. ఆ ఆలోచన మీ ముందుకు వస్తాను. ఇంతకుముందే నాకు చెప్పారు మరి ఈ పరిసర ప్రాంతాల్లో అంటే ఈ అమీన్పూరు, బచ్చుపల్లి, మరి కుతుబుల్లాపూరు, మరి కుక్కట్పల్లి, మరి పటంచేరు, మియాపూరు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మరి మన సమాజం వారు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారండి. ఈ పెద్ద సంఖ్యలో ఇంతమంది ఉన్నప్పుడు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద మీరు చిన్న కార్యక్రమాన్ని ఒక పెద్ద మహోత్సవంగా చేపట్టి దానికి మంచి ఫలితాలు కనుక
కలిగించగలిగితే మీరు ఈ హైదరాబాద్ నగరానికి మీరున్న పరిసర ప్రాంతాలకి చాలా పెద్ద సేవ చేసినట్టుగా ఏర్పడుతుందన్నమాట. అదేమిటనేది మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం ఉన్న రోజుల్లో మరి మన ప్రాంతాల నుంచి, మరి రాయలసీమ ప్రాంతాల నుంచి మన తెలుగు వాళ్ళు చాలామంది మరి సేనాపతులుగా విజయనగర్ సేనల్లో మరి సైనికులుగా దక్షిణాదికి అంటే పర్టికులర్గా తమిళనాడుకి వలసపోయిన వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మీ అందరికీ తెలుసు, వాళ్ళు చాలామంది ఎక్కువ సంఖ్యలో చాలా ప్రాముఖ్యమైన పొజిషన్స్లో కోయంబత్తూరులో ఉన్నారు. ఈ కోయంబత్తూరులో ఉన్న మన వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల కింద నేను తమిళనాడు గవర్నర్గా ఉన్న కాలంలో ఆ కోయంబత్తూరు చుట్టుపక్కల నీళ్ల వసతులు చాలా తగ్గిపోయినాయి. అక్కడ ఉన్న నది డ్రై అయిపోయింది. బావులు 900-1000 అడుగుల కిందకి నీళ్లు వెళ్ళిపోయినాయి. నీటి పరిస్థితి చాలా క్లిష్టంగా ఏర్పడిందన్నమాట. ఆ కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి. వాళ్ళు ఏం చేశారంటే సిరుసేరి అని ఒక కార్యక్రమాన్ని పెట్టి ఈ చెరువులన్నింటినీ కూడా వాటిని రీజువినేట్ చేశారు. అట్లాగే ఆ నది కొల్లార్ రివర్ అనుకుంటాను, ఆ రివర్ని కూడా నీళ్లు వచ్చేటట్టు చేశారు. అది ఒక పెద్ద కార్యక్రమంగా, పెద్ద ఒక మహోత్సవంగా చేపట్టి ఇప్పుడు మీరు పోయి చూస్తే మరి కోయంబత్తూరు చుట్టూ ఉన్న చెరువులన్నింటిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. నదిలో కూడా నీళ్లు ప్రవాహం జరుగుతూ ఉన్నాయి, ప్రవహిస్తున్నాయి నీళ్లు. నేను చెప్పేది ఏంటంటే అదే మాదిరిగా మీరు ఈ చుట్టుపక్కల చాలా చెరువులు ఉన్నాయి. మియాపూర్లో కానీ మీకు పక్కన బచ్చుపల్లిలో కానీ మీ చిన్న చిన్న కుంటలు చెరువులు చాలా ఉన్నాయి, నాకు తెలుసు. మీ అందరికీ ఎంతమందికి తెలుసో మీకు హైదరాబాద్ జంట నగరాల్లో మరి 1947 ముందు దాదాపు 1000 చెరువులు ఉండేయట. దాదాపు 1000 చెరువులు. ఇవి జంట నగరాల్లో ఎట్లాగో మరి యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏలో, అమెరికాలో మినిసోటా స్టేట్లో మీరు వినుంటారు, మినియాపోలిస్ అండ్ సెయింట్ పాల్ అని అవి జంట నగరాలు. ఈ మినియాపోలిస్ సెయింట్ పాల్ మధ్యన ఒక ఫేమస్ చాలా ప్రాముఖ్యమైన నది అది ఏంటంటే మరి మిసిసిపి నది ప్రవహిస్తుంది. ఇటుపక్క సెయింట్ పాలు, మిసిసిపి నదికి అటుపక్క మినియాపోలిస్ అన్నమాట. ఆ జంట నగరాల్లో కూడా దాదాపు 1000 చెరువులు ఉండేయట. నేను 1995లోను 96లోను నేను మినియాపోలిస్ సందర్శించడం జరిగింది. ఆ 1000 చెరువులు అట్లాగే ఉన్నాయి. మరి నాకు ఎవరైతే హోస్టో వారింటికి వెళితే వారి ఇల్లు ఒక చెరువు పక్కన ఉంది. ఆ చెరువు పక్క అంటే ఆయన వెనకాల లాను సరిగ్గా చెరువుకు ఆనుకొని ఉంటుందన్నమాట. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆయన చెప్పారు నాకు, ఒక పూచి పుల్లు కూడా వేయడానికి వీల్లేదంట ఆ చెరువులో మన ఇంట్లో నుంచి. అది అక్కడ మినియాపోలిసు సెయింట్ పాల్లో ఉన్న పరిస్థితి. మన పరిస్థితి చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్న కాలనీల్లో ఉన్న సూయరేజ్ అంతా నీళ్ళన్నీ కూడా మన ఈ చెరువుల్లో వదిలేస్తున్నాం. అట్లాగే మనం ఉన్న డెబ్రిస్ మన ఇళ్లలో ఉన్న గార్బేజ్ అంతా కూడా చెత్త చమారం అంతా తీసుకుపోయి మనం ఈ చెరువుల్లో మనం పారేస్తున్నాం. కాబట్టి ఈ చెరువులకి మనని మళ్ళీ పునర్జీవనం కలిగించాలంటే మన మీద బాధ్యత ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈ కాకతీయ డైనాసిటీ హెల్త్ సర్వీసెస్ కింద మీరందరూ కూడా తలా ఒక్కరూ కూడా మీకు ఎంత చేయగలిగితే అంత డబ్బులు వేసుకొని మిగతా విషయాల్లో కూడా ఈ చెరువుల్ని కనుక మీరు పునరుద్ధరించగలిగితే, పునర్జీవనం కనుక కలిగించగలిగితే మీరు మీకే కాదు, మీ సమాజానికే కాదు,
జంట నగరాలకే కాదు దేశానికి కూడా మీరు చాలా సేవ చేసినట్టుగా అప్పుడు నిదర్శనం అవుతుంది. అది సార్థకం అవుతుంది ఈ కాకతీయ డైనాసిటీకి. అందువల్ల మీ అందరికీ నేను ఈ సందర్భంగా మీకు విన్నపం చేస్తున్నాను, ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టమని. రెండోది, ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి మనం, ఎందుకంటే చాలా ముఖ్యమైన అవసరం అది. ఇంగ్లీష్ భాష కానీ మనం నేర్చుకోకపోతే మన సమాజంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాణించడానికి మనకు అవకాశాలు చిక్కవు. పెద్ద అవకాశాలన్నీ మనం ఉపయోగించుకోవాలంటే మనం ఇంగ్లీష్ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ ఇంగ్లీష్ భాష మీద మనం ఎక్కువగా మక్కువ ఏర్పరచుకొని మన భాషను మర్చిపోవడం జరుగుతూ ఉంది ఈ రోజు. వెంకయ్యనాయుడు గారు చెప్తుంటాడు ఆయన ప్రతి సమావేశంలో, డాడీ మమ్మీ అని మానేసి అమ్మ నాన్న అని అనటం నేర్చుకోమని. కాబట్టి ఈ సందర్భంగా ఇంకొక మనవి నేను చేసేది ఏంటంటే, తెలుగు భాషని మర్చిపోకూడదు. తెలుగు భాషని మనం ఎట్లా ఉద్ధరించాలి, ఎట్లా మనం పైకి తీసుకురావాలి అనేది మీరందరూ కూడా మరి ఆలోచించి ఆ తెలుగు భాష కార్యక్రమాలకు కూడా మీకు తోచినంత సేవ చేయాలని నేను మనవి చేస్తున్నా. ఈ సందర్భంగా మరి ఇప్పుడే మన 4-5 లోగోలు రిలీజ్ చేశాం. ఈ లోగోలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. కాబట్టి నా విన్నపం ఏంటంటే పొట్లూరు శ్రీనివాస్ గారికి, వారి కమిటీ సభ్యులకి ఈ లోగోలన్నీ తెలుగులోకి మార్చాలి. కాకతీయ డైనాసిటీ అని పెట్టారు. కాకతీయ డైనాసిటీ అని పెట్టబాకండి, కాకతీయ వంశం అని వంశం. అట్లాగే మరి సేవా సమితి అనండి, ఫౌండేషన్ అనుకుంటాం. అట్లా మీరు మంచి తెలుగు బాగా వచ్చిన వారికి, తెలుగులో మంచి ప్రవేశం ఉన్న వారిని సంప్రదిస్తే మీకు అనువైన మంచి మరి అందరికీ కూడా ఆకట్టుకునే లోగోలు తెలుగులో వారు మీకు సలహా ఇవ్వగలరు. ఆ లోగోలు మళ్ళీ మీరు తిరిగి వచ్చే సంవత్సరానికి ఇటువంటి కార్యక్రమంలో మరి ఎవరైనా పెద్దల్ని పిలిచి తెలుగు లోగోలు రిలీజ్ చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది విషయాలు మీ ముందు ఉంచి మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు పొట్లూరు శ్రీనివాస్ వారికి, వారి కమిటీ సభ్యులందరికీ, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీకు ఈ సంవత్సరమే కాదు ముందులో కూడా మరి ఆర్థికంగా అన్ని రకాలుగా ఆయురారోగ్యాలు అన్నీ బాగా కలగాలని కోరుకుంటూ నేను మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు శ్రీ రామ్మోహన్ రావు గారు. తమ అమూల్యమైన సందేశాన్ని మన కాకతీయ డైనాసిటీ, అదే వారు చెప్పినట్లుగా కాకతీయ వంశం ముందు వారి అమూల్యమైన అంశాలను మనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మరో విశిష్ట అతిథి శ్రీమతి శివపార్వతి గారు, ప్రముఖ నటీమణి, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ముత్యాల మురళీకృష్ణ గారు మన కాకతీయ డైనాసిటీ యొక్క వెబ్సైటు మరియు అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ కూడా డెవలప్ చేసినటువంటి ముత్యాల మురళీకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు మనకు KDIG foundation.org అలాగే కాకతీయ డైనాసిటీ IGF.org అనే 2 వెబ్సైట్స్, అంటే రెండు వెబ్ అడ్రస్లు కూడా ఒకే వెబ్సైట్కి వెళ్తాయి. అదేవిధంగా ఇంకా సభ్యుల సౌకర్యార్థం వెబ్ అప్లికేషనే కాకుండా మొబైల్ అప్లికేషన్ కూడా ఒకటి డెవలప్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా అప్లికేషన్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ గురించి 2 నిమిషాలు మురళీకృష్ణ గారు దాని గురించి వివరిస్తారు.
Good evening, ladies and gentlemen. So we have developed this mobile application, which is mainly meant for Android systems, and very soon we will be developing the app for Windows as well as iOS. And please go to next slides. So it is very simple user interface, and the main advantage of this app is it won't consume any of your mobile resources such as battery, RAM or processor. So please, I request all of you to install this app in your mobiles. It has all the information about members, the complete list of information. Next slide. And you can view this on kgidf.org as well as Kakatiya Dynasty igf.org and also the mobile. So this design is connected to all these devices. You can access from mobile device as well as laptop or any device. And we have kept the complete information about latest news, information, updates about these events. So previously it used to take a lot of time, but now we will put it immediately in 1 or 2 days. And we have given the complete information about all the members, like grand patrons, patrons, donors, all types of members. If you click, the complete information about the members and their details will come, and especially the executive committee members' details, that is also available on the app. And we have also given these achievements, how much we are contributing on the education, health camps, events and conferences and matrimonials. And whenever you want to give the suggestions, you can simply click from your mobile. Next slide, please. And these are the image galleries, all the activities and events, whatever we are conducting, we will be uploading immediately the next day or the other day. So previously, executive committee has to send all the videos and photos through the mobile, and all of you has to download this data in your mobiles. Now it is no more required. We will be putting all these things on our app, and no data will be downloaded to your phone. So directly you can click and then view the slideshow. So it will save a lot of time and very convenient. And finally, we request, if you have any suggestions, information, and any of your friends interested to join our group, you can simply submit this contact form, and this form is also very simple. From your mobile, fill your name, email address and the information, and immediately one of our executive committee members will come and give the information to you. And here the information about the different levels. Level 1 grand patrons, patrons, donors, gold members, silver members, and also the level 6 information, the life membership. All the information will be available, and you can use this app. And I request you, please circulate this app to all your friends and the non-community members, and they will be get regular updates from us. Thank you very much. మీ అందరికీ ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వచ్చి ఈ కార్నర్లో ఉన్నటువంటి తర్వాత, ఈ కార్యక్రమం తర్వాత కెమెరా వెళ్ళే ముందు చివరిలో ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో, స్టేజ్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కెమెరాతో సహా వాళ్ళ సెటప్ ఉంది. వాళ్ళు మీ ఫ్యామిలీ ఫోటో తీసి అప్పటికప్పుడే ఆ ఫోటోని కేడిఐజీ ఫౌండేషన్ యొక్క ఆల్బంలో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ కూడా విత్ ఫ్యామిలీ ఓన్లీ దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వేదిక పైన అలంకరించినటువంటి అతిథులు, ముఖ్య అతిథులందరికీ విన్నపం, బెలూన్స్ మనకు పైకి ఎగరవేసే సాంప్రదాయం మనకు ఉంది కాబట్టి ఈరోజు మన యాప్ లాంచ్ మరియు లోగోస్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా బెలూన్స్ పైకి వదలాల్సిందిగా కోరుచున్నాం. సభ్యులందరూ తమ తమ హర్షధ్వానాల మధ్య ఈ గాలి బుడగలు అంటారు తెలుగులో, బెలూన్స్ గాలిలోకి వదలాల్సిందిగా అతిథులందరినీ కోరటం జరుగుతుంది. కొంచెం వెనక్కి వచ్చా అన్న భయ్యా, ఇంకా 3, 2, 1 గో.
అలాగే ఈరోజు మనం లాంచ్ చేసినటువంటి లోగోస్ అన్నీ కూడా డిస్ప్లే రూపంలో అతిథులు వారిని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. నీ తల్లి మోసేటి నవమాసాలేల ఈ తల్లి మరో డాక్టర్ వాసిరెడ్డి నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ వాసిరెడ్డి నరసింహారావు గారు మన కేఎస్ఎస్ఐజి ఫౌండేషన్ అలాగే కాకతీయ డైనాసిటీకి ప్రత్యేకమైన వైద్యులు. వీరు మన కాకతీయ డైనాసిటీ నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలకైనా వారి యొక్క సహాయ సహకారాలు అందించడమే కాకుండా మెడికల్ క్యాంప్స్ కార్యక్రమానికి ఆర్గనైజర్గా వ్యవహరిస్తూ మన సంస్థకు వెన్నంటి ఉంటున్నారు. ఈరోజు వారికి ప్రత్యేకమైన అవార్డుతో సన్మాన కార్యక్రమం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. నరసింహారావు గారిని షాల్తో సత్కరించాల్సిందిగా డాక్టర్ వాసిరెడ్డి నరసింహారావు గారు, వారు మన కాకతీయ డైనాసిటీ యొక్క ప్రత్యేక వైద్యులు. వారికి కొట్లూరి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా షాల్తో సత్కారం మరియు శ్రీ రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా వారికి మొమెంటోతో బహుకరించాల్సిందిగా వారిని కోరుతున్నాం. వాసిరెడ్డి నరసింహారావు గారు ఎన్నో రకాలైన వైద్య సేవలను కాకతీయ డైనాసిటీకి అందించి సభ్యులందరికీ వారి యొక్క సేవలను మరింతగా కొనసాగించాలని ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది. మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి కొట్లూరి శ్రీనివాసరావు గారు నిర్మాతగా వ్యవహరించినటువంటి, మీరందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా చల్తే చల్తే అనే ఒక చలనచిత్రాన్ని నిర్మించారు. ఆ చలనచిత్ర టీం అయినటువంటి దర్శకులు శ్రీ కోనేరు ప్రదీప్ కుమార్ గారు, అలాగే రాచకొండ విశ్వదేవ్ గారు ఆ సినిమాలో హీరోగా నటించారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ సందర్భంగా మనం చల్తే చల్తే అనే ఒక తెలుగు సినిమాని నిర్మించినటువంటి మన కొట్లూరి శ్రీనివాసరావు గారు ఆ సినిమాని ఈ నెలలో ఫిబ్రవరి నెల చివరిలో విడుదల చేయడానికి సమాయత్తం అవుతున్నారు. కాబట్టి దాని గురించి 2 విషయాలు మాట్లాడాలని చెప్పి దర్శకుల్ని మరియు హీరోని కోరటం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మీ అందరి మధ్యలో మా చల్తే చల్తే మూవీ ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది.
So let us launch our movie trailer, okay? Trailer play, please. Sound, please. ఇకపోతే నా పేరు సంతోష్. అమ్మ నాన్న అని పిలుస్తుంటుంది, నాన్న చిన్న అంటుంటారు. మీకు కావాల్సినట్టు మీరు నన్ను పిలవచ్చు మేడం. డ్రైవర్, గెట్ మై లగేజ్. పేరేంటమ్మా? శృతి సార్. శృతి కీర్తన శర్మ సార్. బ్రాహ్మిన్స్. బెడ్ నాది, ఈ బ్లాంకెట్ నీది, ఆ కూలర్ నాది, ఈ కిటికీ నీది. ఎఫర్ట్ నాది, కంఫర్ట్ మీది, అంతేనా? చిన్న హీరోయిన్ కూడా కాకా వెళ్తారా? ఇంతకీ కరాటే ఎక్కడ నేర్చుకున్నారు? పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకున్నా. నీకు అవసరం? మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఎంత హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుని అంటారంటే మెసేజ్లు పంపించుకుని లవ్ అంటారు, 100 రూపాయలకి దండలు వేసుకుని పెళ్ళి అంటారు. వీళ్ళ 150 రూపాయలు పెట్టుబడికి ఊళ్ళో మనకున్న పలుకుబడి పెళ్లి చేస్తే వస్తుంది అనుకున్న రాబడి రెండింటినీ మన టైలర్ సీతారాం గారు జాకెట్ ముక్క కట్ చేసినట్టు కట్ చేసి పారేస్తారు. ఒక్కోసారి ఒక్క చూపుకే ప్రేమ పుడుతుంది అంటారు, కానీ ఆ ప్రేమను గెలిపించుకోవడానికి కొన్ని వేల చూపులు యుద్ధం చేయాల్సి వస్తుంది. రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఇంటి దానికి కూడా రెస్పెక్ట్ ఇస్తాడమ్మా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా ప్లీజ్? మన మధ్యలో తిరిగే మన ప్రదీప్ గారికి ఎంత టాలెంట్ ఉందని ఈ రోజే మనందరికీ అర్థమైన సందర్భంలో వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. థ్యాంక్ యూ సార్. సో నేను మీ అందరిని ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ కూడా చక్కగా హ్యాపీగా చూడగలిగిన మూవీ అని ఫ్యామిలీతో సహా చక్కగా టీనేజ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. నో వల్గారిటీ ఏం లేదు సినిమాలో. హెల్దీ కామెడీ, చక్కగా ఒక బ్యూటిఫుల్ మెసేజ్, ఎమోషన్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అంటే ఒక కొడుకు తండ్రికి మధ్యలో, కూతురు తండ్రికి మధ్యలో, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో హెల్దీ కాన్వర్సేషన్స్ అంటే ఎమోషనల్ కాన్వర్సేషన్. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు, అదే కరెక్టే కదా వీళ్ళు చెప్పేది అన్నట్టు ఉంటాయి. మంచి కామెడీ ఉంది, హెల్దీ కామెడీ, సెన్సిబుల్ కామెడీ ఉంది. 6 years బాయ్ నుంచి 60 years ఓల్డ్ మ్యాన్ వరకు అందరూ హ్యాపీగా చూడాల్సిన మూవీ అండి. మోస్ట్లీ February 23rd మేము మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మీరందరూ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కంపల్సరీ చూసి మన మూవీని ఎంకరేజ్ చేయాలి. అంటే ఫస్ట్ డే ఫీలింగ్ చాలా అవసరం మన మూవీకి. సో మీరందరూ వెళ్తారని కోరుకుంటున్నాను. అండ్ మా హీరో విశ్వ 2 minutes మాట్లాడతారు. మేమందరూ అలా వెళ్ళిపోతామండి. మీ అందరూ కలిసి మా కోసం ఒక ప్రత్యేకమైన షో ఇస్తే మేమందరూ కలిసి ఒకేసారి వద్దాం అనుకుంటున్నాం. ప్రదీప్ గారు, ముందుగా కాకతీయ కుటుంబానికి నమస్కారం. నిజంగా ఇక్కడికి వస్తే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. అంటే అదే సేమ్ అట్మాస్ఫియర్ మా సినిమాలో కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు ఆ పోస్టర్ చూస్తే. సో మేము తీసిన చల్తే లవ్ ఆన్ వీల్స్ అంటే ద ఎమోషన్ ఆఫ్ లవ్ ఇంకా వీల్స్ మీద అంటే ఒక డ్రైవ్లో ఉంటే ఎలా ఉంటుందో అంత అమేజింగ్గా ఉంటుందో మీరు అందరూ ఇమాజిన్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం ప్రదీప్ గారు మా డైరెక్టర్ గారు అమేజింగ్గా అంటే హీస్ గాట్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనమాట. మీకు ఆ హ్యూమర్ ఎవ్రీ సీన్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఒక లైక్ అందరూ సరదాగా వెళ్ళి ఒక సరదా సినిమా చూసి సరదాగా ఇంటికి వెళ్ళిపోయే టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈయన మీకు క్రియేట్ చేశారు. ఆయన డ్రీమ్ని మేము యాజ్ యాక్టర్స్ వీ సపోర్టెడ్. అండ్ ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతుంటే నేను మధ్యలో వచ్చాను. ఒక రియలీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఆయన మాట్లాడుతున్నారు. ఈ డ్రీమ్స్ చిల్డ్రన్ వాళ్ళ ఎలా అయితే ఇంజనీరింగ్ మెడిసిన్ వీటిల్లోని వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు పర్సూ చేయకుండా ఉన్నారు అన్న విషయం మీద. అండ్ ఐ రియలీ ఫీల్ ఫర్ దట్ కాజ్ బికాజ్ నేను కూడా ఒక మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఉండి ఈరోజు ఫిల్మ్స్లో వర్క్ చేస్తున్నా. నాకు నిజంగా ఎవరో ఒకళ్ళు ముందే ఐడెంటిఫై చేసిండి ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ముందే మేబీ ఆ ఇంజనీరింగ్ అవన్నిటికన్నా ముందు నుంచే ఇందులో ఉండేవాడిని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్రింగింగ్ సచ్ బ్రిలియంట్ టాపిక్స్ ఇన్ టు లైట్. సో అలాగే ఐ హోప్ you guys will watch this movie and bless us with your greetings. Thank you so much.
కార్యక్రమంలో ఇప్పుడు మన కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి ప్రముఖ నటీమణి శ్రీమతి శివపార్వతి గారు ప్రసంగిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ కాకతీయ సేవా సమితికి నేను కొద్ది నెలల క్రితం పరిచయం అయ్యాను. అక్టోబర్లో పరచూరి బ్రదర్స్కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన సందర్భంలో వారిద్దరూ మా గురువులు కనుక నేను ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ఇక్కడ జరిగిన వైభవాన్ని, మీ అందరి మధ్య ఉన్న సఖ్యతని అన్నీ చూసి చాలా సంతోషించాను. మరొకసారి ఈ కార్యక్రమానికి నాకు ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కలగజేసిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సభలో నేను వచ్చిన టైంలో మాట్లాడుతున్న గరిమెండ రామూర్తి గారి స్పీచ్ మనం అందరం విన్నాము. ఆయన పెద్ద ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు సమాజంలో మన కట్టుబాట్ల గురించి, మన అవస్థల గురించి, వ్యవస్థల గురించి రెండూ మాట్లాడారు ఆయన. అయితే పిల్లల పెంపకం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుందని పెద్ద ఆయన చెప్పారు. కానీ ఈరోజు గతంలో అయితే ఏదైనా ఒక తప్పు మాట్లాడాలన్నా, తప్పు పని చేయాలన్నా కొంత దూరమో, వేరే ఊరో, వేరే ప్రదేశానికో వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు తప్పు చూడాలన్నా, తప్పు చేయాలన్నా మన చేతిలోనే ఉంటుంది సెల్ ఫోన్. సో వయసుతో సంబంధం లేకుండా అన్ని మాధ్యమాలకి సంబంధించిన విషయాల్ని ఫోన్లో మనం చూస్తున్నాం, పిల్లలు చూస్తున్నారు. వాటిని మనం ఆపలేకపోతున్నాం. దీన్ని అరకట్టగలిగే శక్తి ఎవరికి ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో తెలియదు. పెద్దవారు ఆయన ఉంటే ఆయన ముందే ఈ విషయాన్ని సంభాషించాలని అనుకున్నాను. సో ఏది ఏమైనా మన చుట్టూ ఎన్ని ముళ్ళకంచెలున్నా వాటి నుంచి మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనకి, మన సమాజానికి ఉందని గుర్తెరిగి ఈ పొట్లూరి శ్రీనివాసు నిర్వహిస్తున్న అనేక సభల్లో అలాంటి విషయాన్ని కూడా వెలికి తీసి వ్యక్తీకరించడం చాలా అద్భుతంగా నాకు నచ్చిన విషయం. ఇకపోతే ఇప్పుడు ఈ తరానికి సంబంధించిన చెల్తే చెల్తే సినిమాని మనకి ట్రైలర్ చూపించారు. ఈ తరహాకి సంబంధించిన, ఈ సమాజానికి సంబంధించిన సబ్జెక్ట్లా మీకు అనిపించిన, కుటుంబానికి సంబంధించిన సంబంధాలు తెగకుండా ఉన్నాయనే నేను అనుకుంటున్నాను. నేను చూసింది ట్రైలరే, నాకు ఏం తెలియదు, ఆ సినిమా గురించి నాకు అసలు ఏమీ తెలియదు. కానీ నేను చేసిన సినిమా నాలెడ్జ్లో, ఒక ఆర్టిస్ట్గా నాకు తెలిసిన నాలెడ్జ్లో కుటుంబ సంబంధాలు తెగకుండా, బాంధవ్యాలు తెగకుండా చక్కగా అన్ని సంబంధాలని అమర్చి ఈ తరానికి సంబంధించిన ప్రవాహంలో కాకుండా నచ్చేలా చేసుంటారని నేను భావిస్తున్నాను. మనందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. కొత్త ప్రయత్నాన్ని మనమందరం చేయూతనిచ్చి, ప్రోత్సహించి సక్సెస్ఫుల్గా ఒక ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, హీరోని అందరూ ప్రోత్సహిస్తేనే మరో మెట్టు ఎక్కే అవకాశం ఉంటుందని మనందరికీ తెలుసు. కాబట్టి మేమందరం బ్లెస్సింగ్స్ ఇస్తున్నామని సూచికగా మరొకసారి మీరు అందరూ క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఆర్టిస్ట్గా చాలా సంవత్సరాలుగా ఒక రంగస్థలం నుంచి మళ్ళీ సినిమాకి వచ్చి, సినిమాల్లో అనేక పాత్రలు చేసి, ఈరోజు కుటుంబ వ్యవస్థకి సంబంధించిన పాత్రలు మా చేతికి రాక మేము చాలా నిరాశపడుతూ ఉన్న సమయంలో నేను బుల్లి తెర ద్వారా మళ్ళీ మీకు చేరువలోకే ఉన్నానని భావిస్తున్నాను. సో మంచి మంచి ప్రొడక్షన్స్ చాలా జరుగుతున్నాయి. మంచి పాత్రలు మళ్ళీ నేను చేయాలని కోరుకుంటున్నాను. నాకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బుల్లితెర మంగమ్మ గారు అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి టీవీ చూస్తూ ఉంటారు. ఏంటంటే మంగమ్మ గారి సీరియల్ వస్తుందంట. సో మీరందరూ అద్భుతంగా ఆ సీరియల్లో చేసే వాళ్ళందరూ చాలా బాగా చేశారు. ఇంకా మీరైతే చెప్పాల్సిన పని లేదు. సింహం అని ఒక సినిమా చూసుంటారు మీరు, బాలకృష్ణ గారిని హడలెత్తిచ్చిన క్యారెక్టర్ అనమాట. నాకు బాగా ఇంట్రెస్ట్ అయ్యింది. మొన్న కూడా యూట్యూబ్లో చూసా, ఎంతో అద్భుతంగా చేశారు. చాలా సంవత్సరాలైంది సినిమా వచ్చి. నిజంగా మీరు చాలా గొప్ప నటులని చెప్పచ్చు. అలాగే శ్రీనివాసరావు గారు ఆయన గురించి మాట్లాడడం ఐ మిస్డ్ అవుట్.
ఆయన ద వే హీ హ్యాస్ సపోర్టెడ్ ద విజన్ ఆఫ్ మై డైరెక్టర్ ప్రదీప్ కేకే ఈజ్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అండి. అంటే ఆ విజువల్స్ కోసం మీరు థియేటర్లోనే చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విజువల్స్ని ఈయన ప్రొడక్షన్ ద్వారా పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభాముఖంగా మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ మూవీ మేము చాలా కష్టపడి చేసామండి. ఈ కష్టం మొత్తం 100కి 100% మా డైరెక్టర్ ప్రదీప్ కేకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు చూశాను నేను. 2ంటికి 3ంటికి ఫోన్ చేసి నిద్రపోతున్నాం అనేవాడు. 2ంటికి నిద్రే కదా పోవాల్సింది అనేవాడు. నాకు నిద్ర పట్టట్లేదు, నా సినిమాలో నేను నిద్రపోయేటప్పుడు కూడా కళ వస్తుంది, షార్ట్ అని వస్తుంది, ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది, ఏం చేయమంటావు అని అడిగారు. సినిమా ఎవరికి అలాగే ఉంటుందని చెప్పాను. ఆయన అంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు ఒక 3 సినిమాలు, మీరందరూ చూసుంటారు. నాగ చైతన్యది బెజవాడ చాలా బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఉదయ్ కిరణ్ది నువ్వెక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను ఒక మూవీ మ్యూజిక్ చేశారు. తర్వాత ఈ రీసెంట్గా ఐఎమ్ ఇన్ లవ్ అని ఒక మూవీ చేశారు. డైరెక్టర్గా ఫస్ట్ సినిమా చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తీసినట్టు మొన్న ఉత్తేజ్ గారు కూడా చెప్పారు మా టీజర్ రిలీజ్లో. అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని పక్కా స్క్రిప్ట్ తోటి షూటింగ్ చేసిన సినిమా ఇది. అట్లాగే మా విశ్వ అయితే చేసింది 2వ సినిమా అయినా కనీసం ఒక 50 సినిమాలు చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న నటులు చేస్తారో అంత బాగా చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత యాక్టింగ్ నాకు అర్థం కావట్లేదు. ఎంత ఈజీ ఉంది తెలుసా నీలో, ఎంత ఈజీగా మాట్లాడతావు, చాలా ఈజీ ఉంది. అది అందరికీ సాధ్యం కాదు. స్టేజ్ ఫియర్ ఉంటుంది, చాలా డైలాగ్స్ కూడా మోడ్యులేషన్ చూస్తే మీరు చూసుంటారు కదా, చాలా చక్కగా చెప్తాడనమాట. అట్లాగే ఈ సినిమా 23వ తారీఖుకి ఆల్మోస్ట్ అనుకుంటున్నాను 99% రిలీజ్ అవ్వబోతుంది. మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి, రిలీజ్ అయిన మొదటి రోజే మీరందరూ వెళ్ళి థియేటర్లో సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. దయచేసి ఇంటర్నెట్లో మాత్రం చూడొద్దండి, పైరసీని అరికట్టండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. నా కోసం పైరసీ చేయొద్దు, థియేటర్కి వెళ్ళి మొదటి రోజే చూడండి. ఇంకోటి రావు రమేష్ గారి డైలాగ్స్ అవి మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీకు వచ్చే ఫీలింగ్ కిక్ సూపర్ కిక్. మీరు థియేటర్లో చూసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ గో క్రేజీ అబౌట్ హిస్ డైలాగ్స్ అనమాట. అది మటుకు నా ప్రామిస్. అంటే ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. చిరంజీవికి ఉంటారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్కి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అభిమానులు ఉంటారు. రావు రమేష్ గారికి వాళ్ళందరూ అభిమానులు కలిసి ఆయనకు అభిమానులు ఉంటారు. సో ఒక పెద్ద మెగాస్టార్ కానీ బాలకృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో దానికి 4 times ఫ్యాన్స్ రావు రమేష్ గారికి ఉంటారు. ప్రతి ఒక్కరు ఆయన యాక్షన్ని ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో మా డైరెక్టర్ ఆయనతోటి చేయించిన విధం చాలా అద్భుతం అని చెప్పచ్చు. ఎంతో గొప్ప గొప్ప డైలాగులు ఉంటాయి. మీరు టీజర్లో చూసిన జస్ట్ 0.01%. ఎగ్జాక్ట్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో మరో గొప్ప ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ చూస్తున్నంతసేపు మీకు అర్థం కాదు, మీరు ఏదో అనుకుంటారు, మా డైరెక్టర్ ఎక్కడికో తీసుకెళ్తాడు. చాలా బాగుంటుందండి. దయచేసి మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి. చేస్తున్నారా? గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చూస్తే డే 1లో చూస్తే నాకు ఈ మూవీకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినంత ఆనందం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నేను అందరి ముందు పిలుస్తున్నాను, కానీ మా బావ అండి ఆయన. బావ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండి, సినిమాకి అన్నిటికంటే కావాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ అండి. మా పొట్లూరు శ్రీనివాసరావు మా బావ ఎక్కడ 1% కూడా కాంప్రమైజ్ లేదు. నేనేమండి ఇది అక్కడ అవసరం లేదేమంటే, లేదు నువ్వు అట్లా కాదు, నువ్వు మేకింగ్ బాగుండాలి, నువ్వు అసలు దాని గురించి ఆలోచించొద్దు, బాగా చేయాలి. ఎప్పటికప్పుడు నేను అసలు డబ్బుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదండి. అంత బాగా చేశారు. బావా, నీకు లైఫ్ టైం రుణపడి ఉన్నా నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. మనం ఘనంగా సన్మానించుకున్నాం. ఆయన ఒక చిన్న విషయం చెప్తానండి. నా దగ్గర పనిచేసే ఒక సూపర్వైజర్ నల్లమోత నాగేశ్వరరావు అని ఉంటారు, వచ్చి ఉంటాడు బహుశా నా ఉద్దేశం. వాళ్ళ అబ్బాయి క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లో కూర్చుంటే ఎవరో బ్యాట్ ఆడుతుంటే బ్యాట్ వెళ్ళి తగిలిన అబ్బాయికి హెడ్కి తగిలింది. హెడ్కి అయితే బాగా బ్లీడ్ అయిందనమాట. ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాను, ఎక్స్రేలు ఇవన్నీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, చాలా ప్రమాదం అవుతుంది లేకపోతే అని చెప్పారు. నేను డాక్టర్ గారికి ఇమ్మీడియట్గా వాట్సాప్ చేశాను ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా. కాదండి మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్దాం,
కిమ్స్ హాస్పిటల్లో మా ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆయన, సీనియర్ డాక్టర్, ఆయన చూపించండి అన్నారు. ఇమ్మీడియట్గా పేషెంట్ ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే, అక్కడ సర్జరీ చేయకూడదండి, ఆల్రెడీ అక్కడ ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి హెడ్ ఇంజురీ అయింది ఇంతకుముందు ఎప్పుడో 10 years బ్యాక్. ఆ సర్జరీ కనుక చేస్తే అబ్బాయి చనిపోయాడు అని చెప్పారు. ఆ రోజు కనుక డాక్టర్ వాసిరెడ్డి గారు నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే పరిస్థితి వేరే రకంగా ఉండేది. అలాగే మరొక సంఘటన ఉంది, మన సుధీర్ గారు సంబంధించిన ఒక విషయం ఉంది, తర్వాత చెప్తాం, ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి. సో ఆయన మనకి ఎంతో సేవ చేస్తారు. మన దగ్గర పనిచేసే డ్రైవర్లు కానీ, పనిచేసే ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ సమస్య వస్తే అక్కడికి వద్దండి, వేరే దగ్గరికి పంపించండి, చాలా తక్కువలో చేసి పంపిద్దాం అంటారు. వీలైనంతవరకు ఆయన చేసి పంపిస్తారు. సర్జరీస్ లాంటివి ఉంటే మాత్రం ఆయన తెలిసిన వాళ్ళ దగ్గర బాగా తక్కువ చేపిస్తారు. థ్యాంక్ యూ సార్, మీరు చేసే ఈ సేవ నిజంగా మా కాకతీయ డైనాసిటీ నుంచి మేము మర్చిపోలేని సంఘటన అన్నమాట. అట్లాగే 2 నిమిషాలు డాక్టర్ వాసిరెడ్డి గారు మాట్లాడతారు. నమస్కారం. ఈ చల్లని సాయంకాలం వేళ ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రస్తుతం ఇక్కడ లేరు. సీనియర్ సిటిజన్, ఇంతకుముందు గవర్నర్గా పనిచేసిన, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన పెందుర్తి గారు చాలా చక్కగా మాట్లాడారు తెలుగు భాష గురించి, ఈనాటి సమాజం గురించి. చాలా రోజుల తర్వాత మంచి తెలుగు ఉపన్యాసం విన్నానని నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు భాష నాకు చాలా ఇష్టం. ఆ తెలుగు రోజు రోజుకి నశించిపోతుంది. ఆ తెలుగుని నిలబెట్టాలి. కన్న తల్లిని కన్న భాషని మర్చిపోకూడదు. కన్న తల్లిని కన్న భాషని మర్చిపోతే మానవ జన్మకే అసలు సార్థకమే లేదు. తర్వాత ఈ రోజున నాపై ఎంత అభిమానంతో ఇక్కడికి నన్ను పిలిచి ఈ ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చారు. దీనికి కొట్లూరు గారికి, కాకతీయ సమాజానికి, కాకతీయ సేవా సమితికి చాలా కృతజ్ఞుడిని. ముందు ఎటువంటి కార్యక్రమం జరిగినా కాకతీయ సేవా సమితి తరఫున తప్పనిసరిగా నేను, నా మెడ్కేర్ క్లినిక్ ఎప్పుడు కూడా మేము ముందుంటాము. మీకు ఏ కార్యక్రమం జరిగినా హెల్త్ కేర్ సంబంధించి. తర్వాత ఈరోజు లోగో కూడా ఇచ్చేశారు. ఆ లోగోకి చాలా, నాకు కూడా 5 లోగోల్లో మాలో హెల్త్ కేర్ లోగో కూడా ఉంటున్న చాలా సంతోషం అనిపించింది. తప్పనిసరిగా ప్రతి హెల్త్ కేర్ సంబంధించిన విషయంలోనూ నేను ముందుంటానని మీకు ప్రామిస్ చేస్తూ, ఈ కాకతీయ సమాజానికి సంబంధించిన ఎవరైనా కానీ, మీరు మన మెంబర్స్ ఎవరైనా కానీ, నా కొట్లూరు గారి ద్వారా కానీ, ఇతర కాకతీయ సేవా సమితి సభ్యుల ద్వారా కానీ మీకు హెల్త్ కేర్ సమస్యలు వచ్చినప్పుడు నేను చేయగలిగిన సర్వీస్ ఎప్పుడూ చేస్తానని సభాముఖంగా మీకు ప్రామిస్ చేస్తూ, నాకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. థ్యాంక్ యూ. కేడీఐజీఎఫ్ ఈసీ మెంబర్స్ ఒకసారి అర్జెంటుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ శనివారం కాబట్టి ఓన్లీ వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్, టిఫిన్స్ తినే వాళ్ళకి టిఫిన్స్ ప్రత్యేకంగా లోపల లాన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎక్స్క్లూజివ్ టిఫిన్స్ తినేవాళ్ళు మాత్రం డైరెక్ట్గా లాన్లోకి తీసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మన కార్యక్రమం ముగించిన తర్వాత. వెజిటేరియన్ తినే వాళ్ళకి ఫ్రంట్లో ఉన్న 2 వైట్ స్టాల్స్ 2 వెజిటేరియన్, ఆ పక్కన ఎల్లో అండ్ సాఫ్రన్ స్టాల్స్ వచ్చేసి నాన్ వెజిటేరియన్ ప్రియులకండి. సో కంగారు లేదు, ఈ సంవత్సరం సఫిషియెంట్ స్టాల్స్తో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేసాం. గతంలో జరిగిన ఒక చిన్న పొరపాటు మళ్ళీ రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో. సో ప్రశాంతంగా రౌండ్ టేబుల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో మీ ఫ్యామిలీస్తో కూర్చొని నిదానంగా ప్రశాంతంగా తినొచ్చండి. ముందెళ్ళిన వాళ్ళు కొంచెం తోసుకొని ఇబ్బంది పడతారు, లేట్గా వెళ్ళిన వాళ్ళు చాలా చక్కగా ప్రశాంతంగా భోజనం చేయొచ్చు. కాబట్టి ఒక 5-10 నిమిషాలు మీరు ఈ ప్రోగ్రామ్ని ముగించుకుందామండి. థ్యాంక్ యూ. అలాగే రుద్ర కన్స్ట్రక్షన్స్ ఎండి శ్రీ నవీన్ పల్లెంపాటి గారిని ఒకసారి వేదిక మీదకి సభ్యంగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఇంత మంచి ఫంక్షన్ చేసుకోవడానికి ముఖ్య కారకులు శ్రీ నవీన్ గారండి. ఆయన ఈరోజు జరిగే మన కార్యక్రమానికి 3 లక్షల రూపాయలు, అక్షరాల 3 lakhs మనకి డొనేట్ చేశారండి. దయచేసి నవీన్ గారు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన కాకతీయ డైనాసిటీలో ఎవరైతే మెంబర్స్ జాయిన్ అవుతారో, మెంబర్షిప్ తీసుకుంటారో, ఆ డబ్బులకి ఈ ప్రోగ్రాంకి ఎటువంటి సంబంధం లేదండి.
ఆ డబ్బులు పూర్తిగా మన బ్యాంక్ అకౌంట్లో ఉండబడతాయి. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి, స్టేషనరీకి, ఇలాంటి లోగోస్కి, అఫీషియల్ ఐటమ్స్కి మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుంది. ఇటువంటి ఫంక్షన్స్కి అన్నీ కూడా యాన్యువల్ కాన్ఫరెన్స్లు కానీ వీటన్నిటికీ డొనేషన్స్ని సేకరించి ఆ డొనేషన్స్ నుంచే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో మీరు ఇచ్చే డబ్బుల్ని ఏ రకంగానూ మేము వాడే సమస్య లేదు. ఆ డబ్బులతో ఫ్యూచర్లో మనం ఏదైనా మంచి ప్రాపర్టీ కొనుక్కొని భారీ ఎత్తున ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి ప్రపోజల్ ఉందన్నమాట. అలాగే నవీన్ గారు కొంచెం భోజనం చేస్తున్నారు, మరొక 5 నిమిషాలు వస్తారు. మా 4th యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత ఈసీని కొంత షెడ్యూల్ చేయడం జరిగింది, జనరల్ బాడీ మీటింగ్ పెట్టి. సో ఎవరైతే బాగా కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళని తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఒక అపీల్ చేస్తున్నాం మీ అందరికీ, కాకతీయ డైనాసిటీకి ఎవరైతే బాగా సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో మాతో చేతులు కలిపి ఫర్దర్ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే మీ అందరి సహకారం లేనిదే మేము కూడా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద చేయడానికి మాకు చాలా కష్టం అండి, చేయలేం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 1 man షోలో జరుగుతుంది. అటువంటి పరిస్థితి చేయడం చాలా కష్టం. కాకతీయ డైనాసిటీ అంటే పొట్లూరు శ్రీనివాసరావు, కాజా సోకర్, వడ్డీ సుధీర్ కాదని మీరందరూ కూడా చేయి కలిపితేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, లేకపోతే ఇంపాసిబుల్. జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఈసీ తప్పితే ఒక వ్యక్తి కూడా ఉండరు, ఒకరో ఇద్దరు వస్తారు ఎక్స్ట్రా. ఈరోజు అందుకే నేను దీన్ని జనరల్ బాడీకి ట్రీట్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా నెక్స్ట్ మాకు బాగా కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేస్తే దీనికంటే పెద్ద ఎత్తున చాలా అద్భుతంగా పబ్లిక్కి సేవ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే తీర్చడానికి మాకు అవకాశం కలుగుతుంది. మాకు ప్రోత్సాహం ఉంటేనే మేము ఏదైనా ముందుకెళ్ళగలుగుతాం, లేకపోతే చేయలేని పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి, హెల్ప్ చేయండి. ఈసీ మెంబర్స్ అందరూ వచ్చారా? సో నా గురించి మీ అందరికీ తెలుసు కదా. అంతకుముందు వరకు సుధాకర్ గారు జనరల్ సెక్రటరీగా ఉండేవారు కాకతీయ సేవా సమితి అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాకతీయ డైనాసిటీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ అని నామకరణం చేసిన తర్వాత ఆయన్ని సెక్రటరీ జనరల్ చేసాం. మీకు తెలుసు, మైక్ పట్టుకుంటూ వదలడు. మనకు వేరే యాంకర్స్ ఎవరు అక్కర్లేదు మనకి. TV9, ABN వీళ్ళందరూ బలాదూర్ సుధాకర్ ముందు. సిరికింజప్పడు చక్ర చక్రముల్ జేదువై సంధింపడే పరివారం ముంజి రడబ్రగ పతింబన్నింప దా కర్ణికాంతర తమిళము చక్కరొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచో పరిచయలాంచలమైన వీడడు గజప్రాణావలోత్సాహి అయి. అంటే గజేంద్ర మోక్షం మీరు వినే ఉంటారు. శ్రీ మహావిష్ణువు ఆపదలో ఉన్న గజరాజును రక్షించడం కోసం ఎలా పరిగెత్తుకు వెళ్ళాడో అనేది ఈ పద్యం యొక్క తాత్పర్యం. ఏం లేదండి, ఇక్కడ మేము చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు 1 man షో కాకుండా మేము 4 మాత్రమే మొత్తం ఇదంతా కూడా భుజస్కంధాల మీద వేసుకుని ఎంతోమందిని అర్థించి ఫైనాన్స్ తీసుకొని వచ్చి విద్యార్థులను చదివిస్తున్నాం, వృద్ధులను ఆదుకుంటున్నాం, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి వైద్య సేవలు చేపిస్తున్నాం, ఉద్యోగార్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు పెడుతూ మరి ఈరోజు ఇంతటి ఈ కార్యక్రమాన్ని మనం చూడండి, మాట్లాడినప్పుడు ఇది పరిస్థితి. మీకు చాలా భాషా ప్రావీణ్యం ఉంది, మాకు లేదు. కొంచెం నేర్చుకొని కొంచెం మాకు కూడా అర్థం కావాలి కదా. ఆయన పరిచయం చేస్తూ చూడండి, ఆయన మమ్మల్ని పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్. మన ఏవీస్ ఇప్పటి వరకు కూడా అన్నీ సుధాకర్ గారి పాండిత్యమే. ఈరోజు ఒక మన హిస్టరీ ఆఫ్ KTIGF పొట్లూరు రాజేష్ చేశాడు, అది తప్పితే మొత్తం కూడా ఆయనే చేశాడు. రచన, దర్శకత్వం అన్నీ ఆయనే. నెక్స్ట్ మన మండవ వీరభద్రరావు గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు అంతకుముందు, ఇప్పుడు కూడా. ఈరోజు రుద్రా కన్స్ట్రక్షన్స్ 3 లక్షల రూపాయలు ఇవ్వడానికి మెయిన్ కారకులు ఆయనే. ఆయన ఎంతో ఫీల్ అయ్యి, ఇదేంటి సార్ ప్రతిసారి మీరు మేము వేసుకుంటే ఎన్ని రోజులు చేయగలుగుతాం, ఇది మనం ఇంట్లో ఉండాలి కదా, మా భార్య ఎప్పుడు పంపించేస్తుంది ఇంట్లో నుంచి, ఇట్లాగే నేను రోడ్డు మీద తిరిగి ఎవరొకరి దగ్గర తీసుకొస్తానండి అని చెప్పారు. వీరభద్రరావు వైస్ ప్రెసిడెంట్ అండి. నెక్స్ట్ వడ్డీ సుధీర్ గారు, అంతకుముందు 1 ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు, ఇప్పుడు జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. ఆయన కాన్సేఫ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అని
దాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన ప్రొఫెసర్. ఈరోజు ఈ ఏర్పాట్లు చేయడానికి ఏదైతే చేసామో 90% మొత్తం ఆయన చేతుల మీద నడుస్తుందండి. ఆయన, వేములపల్లి నందకిషోర్ అండ్ వారి మిత్ర బృందం. పయ్యావుల రామపున్నయ్య గారు వయసులో మాకు డబల్, 72 సంవత్సరాలు. చాలా యాక్టివ్గా ఉంటారండి. రిటైర్డ్ రైల్వే ఆఫీసర్, చాలా మంచి హానెస్ట్ అనమాట. అందుకే ఆయన్ని ట్రెజరర్గా నియమించడం జరిగింది. అంతకుముందు ఆయన జాయింట్ ట్రెజరర్గా ఉండేవారు, ఇప్పుడు ట్రెజరర్గా ఉన్నారు. నెక్స్ట్ తుమ్మల సందీప్ జాయింట్ ట్రెజరర్గా ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు ఆయన రాలేదు, ఈరోజు ఫీవర్లో ఉండి. గోపిరెడ్డి రామకృష్ణ గారు, ఈయన కూడా రిటైర్డ్ మిలిటరీ. సో ఇద్దరి వయసులో పెద్దవారు పెట్టాం, అకౌంట్స్లో ఎక్కడ రూపాయి కూడా తేడా రాకుండా ఉంటాను మీ అందరి నమ్మకం కోసం. కందిమల్ల శ్రీనివాసరావు గారు ఈసీ మెంబర్ అండి. మన కాకతీయ డైనాసిటీ బాచుపల్లి కమ్మ సంఘం ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఉన్నారు. ఆయన కూడా చాలా బాగా కష్టపడతారు. కాండ్రు సతీష్ గారు ఇల్కొంటిలో ఉంటారు. ఆయన ఈ మధ్య కాకతీయ డైనాసిటీ అయిన తర్వాత ఈసీ మెంబర్గా నియమించబడ్డారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో చాలా మేజర్ కీ రోల్ పోషించారన్నమాట. అట్లాగే ముత్యాల సత్యనారాయణ గారు, ఆయన అంబానీ గ్రూప్లో చేసి రిటైర్ అంటే విఆర్ఎస్, ఏది చూస్తే తక్కువ విఆర్ఎస్ తీసుకున్నారు. ఆయన కూడా మాకు అసోసియేషన్కి చాలా అడ్వైజులు ఇస్తూ ఉంటారు. అట్లాగే యాప్ చేసిన ముత్యాల మురళీకృష్ణ గారు ఒకసారి నిలబడండి. మీకు కేడీజీఎఫ్ తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. అలాగే మా యువ కిషోరం నందకిషోరం, కేడీఐజీఎఫ్ జాయింట్ సెక్రటరీ, ఫౌండర్ జాయింట్ సెక్రటరీ. పాపం ఎంత కష్టపడతాడో. ఇటువంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు నందు లేకపోతే కాలు చేతులు ఆడవన్నమాట. కనపడాలి ఆయన కంటి ముందు. కనపడితే నందు నందు అంట. టెన్షన్లో ఉంటాం జనరల్గా. చాలా హార్డ్ వర్క్ అండి, చాలా కష్టపడతారు. మీరందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టి ఆయనకి వెల్కమ్ చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు. రవి, లైట్స్ ఆఫ్. పాపం నందుకి మేము ఏర్పాటు చేసినట్టు తెలియదండి. సిగ్గుపడుతున్నాడు. నేను చిన్నపిల్లని అన్నా అని అడుగుతున్నాడు. సో మీ అందరూ మరొకసారి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి నందకిషోర్ గారికి. ఆయనకి కేక్ కట్ చేయబోతున్నాం. పెరిగిపోతుంది కదా అని. కేక్ కట్ చేసుకోబోతున్నాం. ఈ వేదిక మీద ఇలా ఓ జన్మదిన వేడుక చేసుకోవడం అన్నది యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ ఎ మెసేజ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ఇంకా పెద్దది ఒక కమ్మకరిగా వెళ్తున్నామండి. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈసీ మెంబర్స్ ఒక 10 మంది కలిసి ఎక్కువ దూరం బరువు మోయలేము, ఎక్కువ దూరం ప్రయాణం చేయలేము. వాలంటీర్గా మనసులోకి తీసుకోండి దయచేసి. ఈ ఆర్గనైజేషన్ మనది. ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్డ్ మెంబర్, ప్రతి ఒక్కళ్ళు ఈసీ మెంబర్కి సమానంగా ఫీల్ అవ్వండి. ఈ ఆర్గనైజేషన్కి ఏదో ఒకటి మన వంతు అట్లీస్ట్ ప్రెజెన్స్ అన్నా సరే, మనం కానుకలు ఇవ్వకపోయినా, డొనేషన్స్ ఇవ్వకపోయినా
ఏ మీటింగ్ పెట్టినా ఏ ఫంక్షన్ చేసినా ప్రెజెన్స్ కంపల్సరీ ఉండాలి. అదే మనం ఇచ్చే హైయెస్ట్ పార్టిసిపేషన్ అని చెప్పి ట్రీట్ చేసి ఇంతకు ఇన్వైట్ చేయండి. ఫీల్ ఫ్రీ. మీరు ఏమైనా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే ఎలా బర్త్డే పార్టీకి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని అందరిని పిలుస్తారో మన ప్రోగ్రామ్స్కి కూడా మన కుటుంబ సభ్యుల్ని మన కమ్యూనిటీ ఉన్న నైబర్స్ని అందరిని కూడా పిలవండి. ఈ వేడుకని ఇంకా పెద్ద పండుగలా చేసుకుందాం. ప్రతి సంవత్సరానికి 2 సార్లు మనం. సో కార్పొరేట్ కల్చరే కాదు, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం కాకతీయ కుటుంబాకం అని చెప్పి ఇందాక ఆయన రామ్మోహన్ రావు గారు చెప్పారు. అలానే మనం కాకతీయ కుటుంబాకంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా రాబోయే సంవత్సరాల్లో ప్రూవ్ చేసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభ్యుల్లో ఎవరైనా బర్త్డే కనుక అయి ఉంటే దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఉండే ఉంటారు. సారీ, మిస్ అయ్యి నేనే. మన పొట్లూరు బాబును ఆర్కిటెక్ట్ ఎవరైతే నేను ఆర్కిటెక్ట్గా పనిచేశారో, ఇంటీరియర్స్ చేశారో శ్రీమతి కార్తిక ఆవుల గారి అబ్బాయి సూర్య ఈరోజే బర్త్డే. సూర్య స్టేజ్ మీదకి రా. మన జనరల్ సెక్రటరీ వడ్డీ సుధీర్ గారి మదర్ బర్త్డే కూడా ఈరోజేనట. మా అమ్మ బర్త్డే కూడా ఇవ్వాలని గొంతులో చూసారా ఎంత ఆనందం వణుకుతుంది. ఇంకెవరైనా ఉంటే దయచేసి రండి. పిల్లలందరూ రండి. పిల్లలందరూ రావచ్చు. చూడండి ఎంతమంది వస్తున్నారు. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా బర్త్డే ఈరోజే కనుక ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. ఏమాత్రమో ధనుంజయ్ గారు శ్రీమతి గారి బర్త్డే ఈరోజే అనుకుంటా. నిజమేనండి ధనుంజయ్ గారు చెప్పండి. మీరు ఒక్కసారి తలవపండి. కాదా? అవునంట. రండి. ఇంతసేపు రిక్వెస్ట్ చేసినందుకే రావాలి మీరు. పిల్లలందరూ రండి. బ్లాస్ట్ అందరూ కేక్ కట్ చేయండి. बाबू बाबू एक कुंते बाबू 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 पड़ताవు. పల్లెం పార్టీ నెట్టే ఫ్లాట్ చూస్తారు. ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉంటే డెఫినెట్గా మీ దగ్గర ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. అలాగే మీరు కూడా మాకు ప్రతి ఈవెంట్కి ఇలాగే ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి వాళ్ళు సహాయం చేస్తే ఇటువంటి కార్యక్రమం ఎంతైనా సరే ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఈరోజు ఇంత దూరం నుంచి చాలామంది మన ఈవెంట్కి వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గుడివాడ నుంచి కూడా వచ్చారు. మా పుట్లూరు వారు ఎవరో వారి పేరు గుర్తులేదు, సారీ. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు. అలాగే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి మాట్లాడాల్సింది కోరుతున్నా. మీరు ఏమైనా సలహాలు సజెషన్స్ లాంటివి ఉంటే 2 నిమిషాలు మీరు ఎవరైనా మాట్లాడేయచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వేదిక మీదకి రండి. మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. నవీన్ గారు ఎక్కడున్నారు?
ఈసీ మెంబర్స్ అందరూ ఒకసారి దయచేసి మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈసీ మెంబర్స్ అందరూ అవసరాల మేరకు వివిధ కంపెనీల యాజమాన్యం వారికి, రుద్ర కన్స్ట్రక్షన్స్ వారికి, అలాగే పిఎంజే జ్యువెలర్స్ వారికి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారికి, సౌదా కన్స్ట్రక్షన్స్, జాగ్వార్ షోరూమ్ వారికి, సౌదా ఆర్కిటెక్ట్స్ వారికి, కాన్సెఫ్ అకాడమీ వారికి, కార్జింగ్ మల్టీ బ్రాండ్ సర్వీసింగ్ సెంటర్ వారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వారి మార్ట్ని సందర్శించాల్సిందిగా కోరుతున్నాం. ఈసీ మెంబర్స్ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ వెజ్ కౌంటర్ సపరేట్గా ఉన్నాయి. టిఫిన్స్ అయితే కొట్లూరు భవన్ పక్కన లాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. వెజ్ కౌంటర్ సపరేట్ ఉందా, నాన్ వెజ్ మీరు కూడా త్వరలో మా గ్రాండ్ ప్యాటర్న్ మెంబర్ అవ్వాలని చెప్పి, మీ పార్ట్నర్స్ ఎంతమంది ఉంటే అంతమంది కూడా గ్రాండ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు చేసిన ఆర్థిక సహాయం. చెప్పి ఉన్నారు వారు మన కమ్మవారి గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. కమనీయ నమస్కారం. కమ్మ కులము, ఈ మధ్య కొందరు జాతులు అంటున్నారు. జాతి కాదు, ఇది కులము. ఈ కులము మనము ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చాము, ఎలా మైగ్రేట్ అవుతున్నాము, ఎలా వలస వెళుతున్నాము అని ఒక్కసారి ఆలోచిస్తే, చరిత్ర పుటలను తిరగేస్తే చాలా భిన్నంగా ఉంది. మనకి అందుబాటులో ఉన్నటువంటి ఒక 500-600 సంవత్సరాలు కాదు, ఇంకా ముందుకు వెళదాం. అసలు ఈ వలసలు ఎందుకు వస్తున్నాం మనం? నేను గుంటూరులో పుట్టాను, వైజాగ్ వెళ్ళి అటు ఇటు ఏదో వచ్చేస్తున్నాం. జరిగిన చరిత్ర, క్రీస్తు పూర్వము మౌర్య సామ్రాజ్యములో చివరివాడైన బృహద్రథుడు అశోకుడు వ్యాప్తి చేసినటువంటి బౌద్ధ మతాన్ని అనుసరిస్తూ క్షాత్ర ధర్మాన్ని విస్మరించి పరిపాలన సరిగ్గా చేయకపోతే, వ్యాపార వర్గాలు అవినీతికి పాల్పడితే, శూద్ర వర్గాలు పని చేయకుండా సోమరపోతులుగా మారితే, ఈ హైందవ ధర్మాన్ని మరలా పునఃస్థాపించాలని పుష్యమిత్రాది శృంగ, ఒక బ్రాహ్మణుడు తానే కత్తిపెట్టి క్షత్రియులను నాశనం చేస్తూ వధిస్తూ, ప్రోద్రాదుని వధించి మిగిలిన క్షత్రియుల్ని వధిస్తూ, అవినీతికి పాల్పడిన వ్యాపార వర్గాలను శిక్షిస్తూ, సోమరిపోతులుగా మారిన శూద్ర వర్గాలని పై విరుచుకుపడుతుంటే, మహాసముద్రములో లేచిన సునామీ లాంటి ఈ పుష్యమిత్రుణ్ణి ఎదిరించలేక కకావికలమైనటువంటి ఈ హైందవ జాతి మొత్తం, దానిలో శూద్ర వర్గం ఎదురు తిరిగే అంత మూర్ఖులు కాకుండా, తన నుంచి దూరంగా పారిపోయే పిరికివారు కాకుండా, దక్షిణాపదానికి తరలి వచ్చిన శూద్ర జాతిలోని ఒక అద్భుతమైన కష్టజీవులు, తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు అయినటువంటి జాతిలోని ఒక వర్గమే కమ్మ వర్గము. క్రీస్తు పూర్వము 187 నుంచి 151 సంవత్సరాల మధ్యలో ఇది జరిగింది. ఈ కమ్మ కులములో ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏమిటి? ఋగ్వేద, యజుర్వేద, సోమవేద, అథర్వణ వేదాలు ఏమని చెప్తున్నాయి? 4 వర్ణ ధర్మాలు. ఆ వర్ణ ధర్మాలు ఏమిటి? బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానము, క్షత్రియుడు క్షాత్రధర్మము, వైశ్యుడు వ్యాపార వర్గము, శూద్రుడు దానిలో ఒక వర్గమైన మన కమ్మవారు కష్టపడటము. ఈ లక్షణాలతో ప్రోధి చేసుకొని అభివృద్ధి చెందుతూ రావాలి ఈ సమాజం అని చెబితే, మిగిలిన వర్గాలు అన్ని ధర్మాలను విస్మరిస్తే, ఈరోజు మనము కమ్మ వాళ్ళమి,
బ్రహ్మజ్ఞానం నేర్చుకొని చక్కగా తెలుగు సంస్కృతం మాట్లాడుతున్నాం. అలానే రాజ్య పరిపాలన చేస్తున్నాం. మరి వ్యాపారాలు ఎదురు లేకుండా ఎదిగిపోయి ఉన్నాము. కష్టంలో మనకు ఎదురు లేదు. అందుకే కమ్మవాడ కష్టపడు శ్రమించు నీలో స్వేదం లేనంత వరకు, స్వేదం రానంత వరకు జ్వలించు ప్రజ్వలించు. నీ చుట్టూ ఉన్న అంధకారం అంతమయ్యేందుకు కాయ కష్టం చేస్తే ఆవహిస్తుంది నీలో ఒక శక్తి వలయం, కాకపోతే ఆవరిస్తుంది నీలో ఒక రోగాల విషవలయం. అందుకే కమ్మ యువత లే, నిద్రలే, కంప్యూటర్లకే పరిమితం కావద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అభివృద్ధి చెందండి. మరి ఈ 4 వర్ణ ధర్మాలలో మనం పాటిస్తూ ఇలా ఉన్నాం కాబట్టి కమ్మ ఉరవడిలో అమ్మ ఒరవడి ఉంది అమ్మ, ఓ విజయవాడ కనకదుర్గమ్మ. అలానే చౌ అంటే నలుగురిని దరిచేర్చేవాడు. ఉన్న 4% ప్రజలే చౌదరిగా ఎలా ఎదిగాడు అంటే 4 దిక్కుల వలస వెళ్ళి నలుగురికి 4 రకాల విద్యలు నేర్పి వాళ్ళ 4 వేళ్ళతో భోజనం చేసే అవకాశాన్ని కల్పించి 4 రకాలైనటువంటి 40 రకాలైనటువంటి కులాల వాళ్ళని తన చుట్టూ తీసుకుని రాగలిగి దరిచేర్చగలిగాడు కాబట్టి చౌదరి అయ్యాడయ్యా ఓ తిరుపతి వెంకయ్య. సో ఈ కమ్మ కులములో పుట్టడము మన అదృష్టము. నెక్స్ట్ ఈ కమ్మ కులము, ఈ కమ్మ అనేది ఎలాంటిది అంటే ఈ సృష్టిలో ప్రతి జీవరాశికి అమ్మ ఉంటుంది. ఏడ్పుల్లోనూ నవ్వుల్లోనూ అందరూ అమ్మనే తలుస్తారు. కానీ అమ్మను ఎవరూ ద్వేషించరు. కానీ కొందరు ద్వేషిస్తున్నారు. ఆ ద్వేషించినటువంటి వాళ్ళను కూడా అమ్మ ఆప్యాయంగా ఆత్మీయంగా తన దగ్గరకు తీసుకొని అక్కున చేర్చుకొని అద్భుతమైనది అమ్మ. అలాంటి అమ్మ అనే పదాన్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకొని తనలో కలుపుకొని నిక్షిప్తం చేసుకున్న కులము కమ్మ కులము. అలాంటి కమ్మ కులములో పుట్టడము ఎంతో అదృష్టము. అది ఆ ఔన్నత్యాన్ని మీరు కాపాడాలని కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఈ కమ్మ కులం ఎలా వృద్ధి చెందింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఏమిటి, ఈ కాకతీయులు ఎవరు, కాకతీయ డైనాసిటీ, దీని మీదనే ఫోకస్ చేస్తున్నాను. ఈ కాకతీయ డైనాసిటీ, కాకతీయులు కమ్మవారా, ఎలా జరిగింది? చేర చోళ చాళుక్య పల్లవ పాండ్య రాష్ట్రకూట రాజ్య వంశాలు మొత్తం పరిపాలించిన ఈ దక్షిణాపథాన్ని, దానిలో చాళుక్య వంశంలో నుంచి ఒక సామంత రాజు తిరగబడి రాజుగా ప్రకటించుకున్నాడు. అతనే రాష్ట్రకూటుడు. ఆ రాష్ట్రకూటుల వారసులు అయినటువంటి గుండయ్య రాష్ట్రకూటుడు 900 క్రీస్తు శకం 756-900 సంవత్సరాల మధ్యలో విజయవాడను జయించాడు. ఆ తరువాత ఆ రాష్ట్రకూటుడు తాలూకు వచ్చినటువంటి వారసులే ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా వరంగల్ కాకతీయ సామ్రాజ్యం వైపు మళ్ళారు. వాళ్ళలో ప్రముఖుడు ఎవరు అంటే రుద్రదేవుడు రాజ్య పరిపాలన చేసే సమయంలో జైత్రపాలుడు అనే ఒక యాదవ రాజు యుద్ధానికి కాదు, 2 కాదు, 3 కాదు, 4 సార్లు కాదు, 7 సార్లు దండయాత్ర చేసి ఓడిపోయి వెళ్ళిపోయారు. ఎలాగైనా ఈ కాకతీయ హైందవ సామ్రాజ్యాన్ని కూలద్రోయాలని దానిలో భాగం 6 నెలలు ఘోరమైన యుద్ధం చేస్తుంటే రుద్రమదేవి టైం నుంచి ప్రతాపరుద్రుడి వరకు రకరకాల కులాల వాళ్ళని ఆదరి సైన్యంలో చేర్చుకుంటే ఆ 6 నెలలు జరిగిన ఘోరమైన యుద్ధంలో బహిష్కరించినప్పుడు ప్రతాపరుద్రుడి ఓటమి తప్పనిసరైంది. ఆ ప్రతాపరుద్రుడి ఓటమి తరువాత అతనే తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రకటింపబడి ఢిల్లీ బాదుషా అయ్యాడు. ఆ విధంగా ఢిల్లీకి హత్య చేసుకున్నాడు. దానితో ఢిల్లీ బాదుషాలకి దక్షిణాపథంపై దండయాత్ర చేయడం, ఇక్కడ బీజపూర్ గోల్కొండ బహమనీ సుల్తాన్లు అవతరించడం, 13వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యానికి వలన ఈ రోజున మనము ఇక్కడ కుల మత వైషమ్యాలతో ఈ దక్షిణాపథం అంతా కలుషితమైంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు ఎవరు కూడా ఈ రోజుల్లో సమాజంలో చాలా మంది చూశానండి. దాని మీద మనసింది నడకలుగా మార్చిన నాన్న భావితరాలకు నీవే ఆదర్శమని వ్రాస్తున్నా. ఎవరికి బెదరొద్దని ఎవరిని యాది ఆశిస్తొద్దని ఎన్నో మార్లు చెప్పావయ్యా. ఎవరిని విసిగించొద్దని ఎవరి న్యాయం ధర్మం దారి తప్పవని ఆచరించున మహాయజ్ఞమని ఎన్నిసార్లు చెప్పావో లెక్కలేదనుకుంటా నేను మరచిపోలేదు. నేరుపు ఎంతున్నా ఓరుపు కొంతన్నా ఉంటావో లెక్కలేదనుకుంటా నా మదిలో మెదులుతోంది ఇంకా. అందుకే అమ్మా నాన్న ఈ కవిత మీకే అంకితం ఇంకా. దిగేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఫోటోలు పట్టుకోండి. ఫోటోగ్రాఫర్ అక్కడ అలాగే ఎంత రేట్లు ఓకే మళ్ళీ అక్కడ పట్టుకుని మళ్ళీ తర్వాత తీసి వాళ్ళకి ఇచ్చేయండి. ఇద్దరు ఒక 2 ఐటమ్స్ తీసుకోండి. ఇద్దరు పట్టుకో ఓకే రఘు పట్టుకో అలా పట్టుకో అది చూడు నేను పట్టుకుంటాను. లేడీస్ కా వెళ్దాం ఒకటి. ఎవరు బెడ్ల మీద వాళ్ళు వెళ్ళండి. కూర్చోండి. వస్తాను. Thank you very much. Last time senior. Idra Sidram
మాట్లాడుకుంటారు లేడీస్ మాట్లాడుకోలేదు కూర్చో అందరికి జరుగు నమ్మకమ్మా